ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా మనం ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పాత పరిచయాలను గుర్తు చేసుకుందామని ఒక్కసారి అందరినీ కలుపుకొని మాట్లాడదామని అనిపించింది. నా దగ్గర ఎటు జూమ్ ఉంది కాబట్టి ఈ జూమ్ కార్యక్రమాన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముందుగా DVT డాక్టరేట్ హోల్డర్ అండ్ ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్, యాక్టర్, డైరెక్టర్, కథా రచయిత, అట్లాగే నాటక రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు మనకి సందేశం ఇవ్వడానికి వచ్చారు. ఈరోజు ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని ఇస్తారు. వారు ఇచ్చిన తర్వాత మనం చర్చాగోష్ఠి మొదలు పెడతాము. వారి ఉపన్యాసం తర్వాత మీరు కూడా ఒక్కొక్కరు రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి. చెప్పిన తర్వాత చర్చాగోష్ఠి మొదలు పెడదాము. ఇప్పుడు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారిని నేను ప్రార్థిస్తున్నాను. వారు సందేశం ఇవ్వవలసిందిగా. ప్రార్థించవద్దు గురువు గారు, మీరు ఆదేశించాలి. నా డిలీట్ గురువు గారు మీరు. విద్యార్థులందరికీ ఆశీర్వాదాలు. కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల అని మీరు అందరూ వినుంటారు. అంటే నువ్వు ఎన్ని కావ్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే గొప్పది నాటకం. ఎందుకంటే మీరు బుర్ర కథలు వినుంటారు, హరికథలు వినుంటారు, యక్షగానాలు వినుంటారు. ఇవన్నీ కూడా మనం చేసేటి సినిమా. నా జీవితమే సినిమా. 360 సినిమాల నటుడుగా, రచయితగా, దర్శకుడుగా ఇవన్నీ మీ అందరికి తెలుసు. కానీ నాటకం అనేది ఏంటంటే ఎదురుగా ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళందరినీ మనం మర్చిపోయి పాత్రలో ఉన్మీలనమైపోయి మనం వాళ్ళకు ఒక సందేశాన్ని ఇవ్వటం. అంటే సినిమాలో సందేశం వేరు, నాటకాల్లో సందేశం వేరండి. ఏం సార్ మీరు సినిమా రచయిత అయ్యుండి నాటకాన్ని పొగుడుతున్నారు అనుకోవచ్చు. సినిమాకి ఏంటంటేనండి అది కమర్షియల్ వాల్యూస్ లేకపోతే ఆ నిర్మాతకి పెట్టిన డబ్బు తిరిగి రాదు. కానీ అదే రంగస్థలం అంత ఖర్చు అవ్వదండి. అంత ఖర్చు అవ్వకుండా నువ్వు రిస్క్ చేసి గనక ఒక నాటకం వేస్తే ఒక మంచి సందేశం వెళ్ళిపోతుందండి. నా జీవితంలో నేను మొట్టమొదటిసారి రవీంద్ర భారతిలో నాటకం వేశానండి. నేను ఎవరు నన్ను అడిగేవారు, ఒప్పుకునేవారు కాదు. పెద్దబాయి రవీంద్ర భారతి అంటే బీఎస్సీ చదువుతున్న రోజుల్లో మా కాలేజీలో వేశా. అది కేవలం మా కాలేజీ స్టూడెంట్స్ అంతవరకే చూశారు, లెక్చరర్ల వరకే. కానీ రవీంద్ర భారతి అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప అయితే తప్ప రవీంద్ర భారతి దాకా మనం రాలేం. అక్కడ ఫస్ట్ టైము ఎందుకక్కయ్యా నేనంటే ఇంత ప్రేమ నీకు అన్న, రక్త సంబంధం తమ్ముడు అన్నాడు. అందరూ గొల్లు నవ్వారండి. నేను భయపడి ఉంటే రచయితను అయ్యేవాడిని కాదు, నటుడిని అయ్యేవాడిని కాదు. భయపడకుండా 2 నిమిషాల్లో 1 పేజీ డైలాగు దడ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతే స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందండి. అది ఆ ఆనందం ఎవరైతే ఎక్కిరించారో వాళ్ళే నిలబడి చప్పట్లు కొడతా అంటే ఆ హృదయం పొందే ఆనందం, మళ్ళీ ఆనందం మన మొహంలో కనపడకూడదు, మన చెవులకు వినపడాలే తప్ప మన నోటెంబటి రాకూడదు, మన కళ్ళల్లో కనపడకూడదు. చూడండి అది. అందుకని ఎంతోమంది ప్రఖ్యాతి వహించినటువంటి నాటక రంగ కళాకారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మన ముఖంగా నేను నమస్కారం పెడుతున్నానండి. నేను రాశాను, మంచి నాటకాలు రాశాను. కాకపోతే మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు మీకు తెలుసు, ఆయన చాలా నాటకాలు రాయటమే కాకుండా రవీంద్ర భారతిలో ఉత్తమ నటుడుగా, ఉత్తమ హాస్య నటుడుగా, ఉత్తమ సహాయ పాత్రధారిగా రకరకాల ప్రైజులు తెచ్చుకున్నాడండి ఆయన. ఆయనకి మనందరం కూడా నమస్కారం పెడదాం పరుచూరి వెంకటేశ్వరరావుకి. ఎందుకంటే ఆయన నాటకం చూసి ఆదుర్తి సుబ్బారావు గారు పిలిపిస్తే మేము మద్రాసు వెళ్ళటం జరిగిందండి. కాబట్టి అంత గొప్పవాళ్ళు పిలవటానికి కారణం ఏమైంది? రవీంద్ర భారతి అనే రంగస్థలం అయిందండి. సో అందరూ విద్యార్థులారా, మీరందరూ కూడా రంగస్థల కళని
అభిమానించండి, ఆదరించండి, పెద్దవాళ్ళు ఆశీర్వదించండి అని కోరుకుంటూ నా ప్రాథమిక ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను. మీరంతా తెక్కిన వాళ్ళు కూడా రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతారా? ఒక్కొక్కళ్ళు చెప్పానండి. ఒక్కొక్కరు వచ్చి చెప్పండి, పర్లేదు. గురుగారు బిట్టు వెంకటేశ్వర గారు నమస్కారం అండి. స్క్రీన్ మీద చెప్పండి. గోపాలకృష్ణ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అయ్యా, తమ ఆశీర్వాదంతో 2004, 2006 పూర్తి చేశాం. పరుచూరి గోపాలకృష్ణ గారికి నమస్కారం అండి. ఆయన గోపాలకృష్ణ, నేను గోపాలకృష్ణ. ఓకే, వెలిదండ్ల గోపాలకృష్ణ సార్ నాది. వెలిదండ్ల గోపాలకృష్ణ. అయ్యయ్యా, మన స్నేహితులు పాషా గారు, రమేష్, సాయి, గోపికృష్ణ గారు అంతా ఉన్నారు. వారందరికి కూడా శుభాకాంక్షలు రంగస్థల దినోత్సవం సందర్భంగా. ఓకే, తర్వాత మరొకరు పాషా చెప్పండి. హలో, చెప్పండి గోపి, చెప్పు. గురువు గారు, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా గురువు గారు, నా ఎంఫిల్ పిహెచ్డి గైడ్, ఎంఏ రంగస్థల కళలు అభ్యసిస్తున్నప్పుడు కూడా కన్యాశుల్కము, మాలపల్లి, ఇడిపస్ రెక్స్ లాంటి మంచి నాటకాలలో నటించే అవకాశం కూడా కల్పించారు. ఆయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వర్క్ షాప్, టెక్నికల్ వర్క్ షాప్, లైటింగ్ వర్క్ షాప్, స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్స్ కూడా నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించి, నేను ఈ రోజు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో అసోసియేట్ ఫెలోగా 4 సంవత్సరాలుగా వర్క్ చేస్తూ నాటక రంగానికి నా వంతుగా ఏదో కొంత చేస్తున్నాను అని చెప్పుకునే స్థాయిని నాకు కల్పించిన మా గురువు గారు బిట్టు వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటుగా నేను రాసిన జేవి రమణమూర్తి గారి దర్శకత్వంలో కన్యాశుల్కం నాటక ప్రదర్శన అనే పరిశోధన గ్రంథానికి ముందు మాట రాసి నన్ను ఆశీర్వదించిన పరుచూరి గోపాలకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటుగా తెలుగు విశ్వవిద్యాలయంలో బిట్టు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలోనే స్క్రీన్ ప్లే వర్క్ షాప్ జరిగినప్పుడు అందులో పరుచూరి గోపాలకృష్ణ గారు క్లాసెస్ నిర్వహిస్తున్నప్పుడు టెక్నికల్ గా అక్కడ ఉన్న విద్యార్థులకు మైక్ అందించే బాధ్యత నాకు కల్పించడమే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో నేర్చుకున్నాం సార్ మీ వల్ల, ఎంతో నేర్చుకున్నాం. మీలాంటి గొప్ప వ్యక్తులతో అసలు అంటే మాకు మాట్లాడేంత స్థాయి కూడా లేదని మేము భావిస్తున్నా కూడా ఈ అవకాశం కల్పించారు. దానికి ఎంతో అదృష్టవంతులం సార్ మేము. అయితే ఈ రోజు ప్రపంచ నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ప్రతి సంవత్సరం కూడా థియేటర్ మెసేజ్, వరల్డ్ థియేటర్ మెసేజ్ అని ఉంటుంది. ఈసారి 2025కు థియోడోరోస్ టెర్జోపౌలోస్ అనే వ్యక్తి థియేటర్ డైరెక్టర్, విద్యావేత్త, రచయిత, థియేటర్ కంపెనీ వ్యవస్థాపకుడు మరియు కళాత్మక డైరెక్టర్, థియేటర్ ఒలింపిక్స్ స్ఫూర్తిదాత మరియు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ థియేటర్ ఒలింపిక్స్ చైర్మన్. ఆయన సందేశము 2 నిమిషాల్లో అందరూ తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చదివి వినిపిస్తాం సార్. వర్చువల్ రియాలిటీ కణాలలో చిక్కుకున్న, ఊపిరి ఆడని గోప్యతలో చిక్కుకున్న పేద పౌరుల ప్రపంచంలో మన కాలం పంపుతున్న SOS పిలుపును థియేటర్ వినగలదా అని ఆయన అంటున్నారు సార్. మళ్ళీ ఒకసారి చదువుతాం సార్. వర్చువల్ రియాలిటీ కణాలలో చిక్కుకున్న, ఊపిరి ఆడని గోప్యతలో చిక్కుకున్న పేద పౌరుల ప్రపంచంలో మన కాలం పంపుతున్న SOS పిలుపును థియేటర్ వినగలదా. ఇక్కడ SOS అనే దానికి సార్ స్టాండ్ ఫర్ బాధను సూచించే రేడియో కోడ్, సహాయం కోసం పిలిచే నౌకలు దీన్ని ఉపయోగిస్తాయి. సో ఆయన ఆ విధంగా దాన్ని చెప్పడం జరిగింది సార్. సో ఇంకాస్త ముందుకెళ్తే పర్యావరణ విధ్వంసం, గ్లోబల్ వార్మింగ్, భారీ జీవ వైవిధ్య నష్టం, సముద్ర కాలుష్యం, మంచు కరగడం, పెరుగుతున్న అటవీ మంటలు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనల గురించి థియేటర్ ఆందోళన చెందుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు సార్. థియేటర్ పర్యావరణ వ్యవస్థలో చురుకైన భాగం కాగలదా క్వశ్చన్ మార్క్. థియేటర్ చాలా సంవత్సరాలుగా గ్రహం మీద మానవ ప్రభావాన్ని గమనిస్తుంది, కానీ ఈ సమస్యను ఎదుర్కోవడం కష్టంగా ఉంది.
21వ శతాబ్దంలో రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు, మీడియా నెట్వర్క్లు మరియు అభిప్రాయాలను రూపొందించే సంస్థలచే పౌరుడు తారుమారు చేయబడుతున్నాడు. థియేటర్ మానవ స్థితి గురించి ఆందోళన చెందుతుందా? సోషల్ మీడియా ఎంత సులభతరం చేసినా కమ్యూనికేషన్ గొప్ప ఆధారం, ఎందుకంటే అవి ఇతరుల నుండి అవసరమైన సురక్షితమైన దూరాన్ని అందిస్తాయి. మరొకరి భిన్నమైన అపరిచితుడి పట్ల భయం అనే విస్తృత భావన మన ఆలోచనను మరియు చర్యలను ఆధిపత్యం చేస్తుంది అని ఇలా ముఖ్యమైన ఏదైతే ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టారో సార్, ఇది నేను మనకు ఇంగ్లీష్ లో ఉంది, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి వినిపించే ప్రయత్నం చేశాను. సో ముఖ్యంగా ఆయన గోపీకృష్ణ అడుగుతున్నది ఏంటంటే గోపీకృష్ణ సార్, నువ్వు నీ చర్చాగోష్ఠికి నువ్వు మాట్లాడదలుచుకుంది మాట్లాడేసి ఒకేసారి మాట్లాడొచ్చా సార్ ఇప్పుడు? మాట్లాడేసి అంటే ఇప్పుడు మన థియేటర్ అభివృద్ధికి సంబంధించి మాట్లాడితే బాగుంటుంది అని అన్నట్టు. సో థియేటర్ అభివృద్ధి, తెలుగు నాటక రంగము మనం కొద్దిగా మిగతా నాటక రంగాలతో కంపేర్ చేసి చూసినప్పుడు ఒకటి మొదటి నుండిగా కొద్దిగా మనము టికెట్ షో నిర్వహించలేకపోవడం అనేది, మేమొచ్చి కూడా నాటక రంగానికి వచ్చి ఒక 25-30 సంవత్సరాలు కావస్తున్నా కూడా కమర్షియల్ థియేటర్ అన్నది కొద్దిగా, అంటే కంపేర్ విత్ మరాఠీ థియేటర్, బెంగాల్ థియేటర్ మనం చూసినప్పుడు కొద్దిగా మన థియేటర్ కమర్షియాలిటీని దాన్ని డెవలప్ చేసుకోలేకపోతుందని చెప్పవచ్చు సార్. దాన్ని మనం డెవలప్ చేసుకునే విధంగా ఆలోచిస్తే థియేటర్ ఇంకా డెవలప్, ఏదైనా కూడా సార్ ఒక కోర్సు, అది MBBS అయినా MBA అయినా, ఒక వడ్రంగి వరకైనా, చెప్పులు కుట్టే వరకైనా కూడా డబ్బులు వచ్చినప్పుడు మాత్రము తను కానీ కళ అన్నది మాత్రము కళగా తను ఎంజాయ్ చేయడానికి నేర్చుకున్నప్పుడు ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము గోపీచంద్ గారు కూడా, పుల్లల గోపీచంద్ గారు కూడా, ఆయన కూడా స్పోర్ట్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది నేర్చుకోవడం అని అన్నట్టు. మనవి కూడా ఈ కళలు, రంగస్థలాలు కావచ్చు, సంగీతం కావచ్చు, ఏదైనా కూడా సో వాళ్ళకి అభిరుచి ఉన్నప్పుడు ఎంతో కష్టపడి నేర్చుకున్నా కూడా సార్ ఒక సక్సెస్ అనేది రాకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మన నాటక రంగము ఆర్థికంగా డెవలప్ అయ్యే ఒక పరిస్థితిని కలిగితే బాగుంటుంది. దానికి తోడు సార్ యంగ్స్టర్స్, ఇప్పుడు ఎంతో మంది యువకులు నాటక రంగం వైపు వస్తుంది. నాకు జరిగిన అనుభవాన్ని నేను చెప్తాను సార్. ఇప్పుడు పిట్టు వెంకటేశ్వర్లు గారు డిపార్ట్మెంట్ హెడ్ గా వచ్చిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న పరిస్థితులు, ఏ విధమైన పరిస్థితులు ఉన్నా కూడా అంతక ముందు ఉన్న పరిస్థితులను బిట్టు వెంకటేశ్వర్లు గారు పూర్తిగా మార్చారు. ఆయన వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము, అటెండెన్స్ స్ట్రిక్ట్ చేయడము, అసలు థియేటర్ అంటే ఏంటి, జానపద నాటకం అంటే ఏంటి, గొప్ప గొప్ప నాటకాలు ప్రదర్శిస్తే వచ్చే అనుభవం ఏంటి, ఆ శివరామకృష్ణ గారు కావచ్చు, లేకుంటే మనకి కర్ణాటక నుండి ఉన్న థియేటర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఆయన పిలిచి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో 2000 మధ్యలో యువకులకు ఆ నాటక రంగ స్వీట్నెస్, ఆ తీయదనాన్ని అందించారు. ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్న పరచూరి గోపాలకృష్ణ గారిని కూడా రంగస్థల విద్యార్థులకు పరిచయం చేసి ఆయనతో కలిసి ఆయన క్లాసెస్ ను వినే ఒక అవకాశాన్ని కల్పింది. అయితే మళ్ళీ సార్ ఇక్కడ ఇట్లా భాస్కర్ శివాల్కర్ గారు, నేను MA చేస్తున్నప్పుడు, సార్ నాకు మీ ఇంటర్వ్యూ కావాలి అంటే నువ్వు ఏ టైంకి వస్తున్నావో చెప్పు అంటే, సార్ నేను ఈ టైంకి వస్తానంటే, అయితే నువ్వు భోజనం చేసి వస్తావా, భోజనం చేయకుండా వస్తావా? సార్ పర్లేదు సార్. లేదు నేను నీకు భోజనము సిద్ధం చేసి పెడతాను, నువ్వు టీ తాగుతావంటే టీ తాగడము, ఆ టీ సిద్ధం చేసి పెడతాను. మన రమణమూర్తి గారి ఇంటికి వెళ్తున్నానంటే, ఎప్పుడు వస్తున్నావురా గోపి, నువ్వు ఏమన్నా ఫ్రూట్స్ తీసుకొస్తావా, మన ఫ్రూట్స్ తింటూ మాట్లాడుకుందాం. మన కన్యాశుల్కం రీసెర్చ్ జరుగుతున్న అప్పుడు సార్ ఇట్లా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటే, ఒక 100 సార్లు ఫోన్ చేసి సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటే ఒక్కసారి కూడా వాళ్ళు ఇంటర్వ్యూ అవకాశం ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే యంగ్స్టర్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు అరే వీళ్ళకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, వీళ్ళని ఎంకరేజ్ చేయాలన్న బాధ్యత పెద్దవాళ్ళ పైన ఉంటుంది సార్. ఇప్పుడు నేను వచ్చిన రోజులు, ఆ రోజుల్లో కూడా సో మమ్మల్ని అక్కన చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నువ్వు కన్యాశుల్కం మీద రీసెర్చ్ చేస్తున్నావా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు సార్. కానీ అట్లా అన్నప్పుడు వారికి ఉండే అనుభవం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అయినా కూడా నేర్చుకోవాలన్న. గోపి ఒక్క నిమిషం సార్. సార్ పరచూరి గోపాలకృష్ణ గారు సార్
మీరు చర్చని మీరు మీ చేతుల్లో తీసుకోండి. ఉమ్, ఏ, ఒక్కొక్కరు చర్చ మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటే తెలుగు థియేటర్ డెవలప్మెంట్ కి వాళ్ళ సూచన ఏంటి, వాళ్ళు మాట్లాడిన తర్వాత చర్చకి పెడదాం. ఉమ్. ఏ, ఆ చర్చ ముగిసిన తర్వాత మరొకరిని ఎట్లనే మాట్లాడి చర్చకి పెడదాం. ఇప్పటి నుంచి మీరు నిర్వహిస్తారు, మీరు కండక్ట్ చేస్తారనమాట. అంటే పర్వాలేదు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అవసరం ఆహా, లేదు. నేను ఊరకాయని శుభాకాంక్షలు చెప్పమంటే ఉపన్యాసం మొదలెట్టారు. అదే అందువల్ల అదే దీనిలో కంటిన్యూ చేయమనంటే సరే. అలాగే అది అలాగే ఇప్పుడు నేను ఒక మాట్లాడతాను, అందుకని నేను చెప్తాను. మీరు మీ చేతుల్లో తీసుకొని ఇప్పుడు మీరు దాన్ని మిగతా వాళ్ళు నిర్వహిస్తారు. ఒట్టి శుభాకాంక్షలు చెప్పుకుంటా ఒక్కొక్కళ్ళు వెళ్ళమని చెబుదామండి. అట్ల కంటే కూడా ఉమ్, వాళ్ళు మాట్లాడేటప్పుడు శుభాకాంక్షలు చెప్తారు, అప్పుడు అట్లాగే తెలిసేస్తుందిగా. ఒక్కొక్కళ్ళకి అవకాశం ఇద్దాం. ఇంకెంతమంది ఉన్నారు లైన్ లో? ఐదుగురు సార్ ఉన్నారు. టోటల్ మనం టోటల్ ఇంకా మీ ఇద్దరు బిట్టు గారు మీరు కాకుండా 9 మెంబర్స్ ఉన్నారు సార్. నేను మొదటి వాడు. ఓకే, తర్వాత వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దాం. అవకాశం. మళ్ళీ రౌండ్ లో మీకు ఇస్తామండి ఒకసారి. నెక్స్ట్ వారు ఎవరున్నారు లైన్ లో? సార్ నమస్తే, నేను నిరుపమ సార్. ఆ, సార్ గుర్తుపట్టారా? మా స్టూడెంట్ అమ్మా. సార్ ఓ, మన నాటకంలో కూడా వేశాను కదా. అవునవునమ్మా, గుర్తుపట్టి ఇప్పుడు సురభి గుర్తుపట్టాను. సురభి సురభి వాళ్ళదంట. సురభి అవును ఆ, సార్. ఉమ్. అది క్లుప్తంగా యాక్చువల్ చెప్పండి అమ్మా, అన్ని చక్కగా మీరు చెప్పదలుచుకున్న దాన్ని క్లుప్తంగా చెప్తే అందరికీ మాట్లాడే అవకాశం వస్తుంది. అలాగే సార్, తప్పకుండా. ముందుగా అందరికీ కూడా తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. క్షమించండి, ప్రపంచ నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. అందులో తెలుగు కూడా ఉంది కాబట్టి. సార్, తెలుగు నాటక రంగ అభివృద్ధి ఎలా అన్నది ఈ రోజు మన టాపిక్. తెలుగు నాటక రంగము ముందుగా అంటే కొన్ని మాటలు మనం మాట్లాడితే అది హార్ష్ గా అనిపిస్తుంది, కానీ నిజాలు కొంచెం బాధ పెట్టేవిగానే ఉంటాయి, కానీ తప్పదు. ఇప్పుడు తెలుగు నాటక రంగం ఏమైపోయిందంటే మీద మాద అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు అయ్యేసరికి తెలుగు నాటకం మీద మాద. అప్పుడు ఒకటే ఆన్సర్ అమ్మా, తెలుగు నాటకం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిది. కానీ అంటే ఎంకరేజ్మెంట్ అనేది కానీ అవకాశాలు అనేవి కానీ పూర్తిగా అందరికి అందడం లేదు సార్. అంటే ఎవరైతే అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నీకు ఒకటేనమ్మా గుర్తు, నాటకం రాస్తే మన డబ్బులు ఖర్చు అవుతాయి, సినిమా రాస్తే మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఖర్చు అయ్యే ప్రక్రియ కాబట్టి ఆల్రెడీ నువ్వు రాసిన దాన్ని ఎవరో ప్రింట్ చేయాలంటే డబ్బులు అవుతాయి. అది అదే సార్. అంటే అవకాశాలు టాలెంట్ ఉన్న వారి దగ్గరికి రావట్లేదు. నేనున్నానని ఎవరైతే వెళ్తున్నారో, వాళ్ళ కళ్ళ ముందు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇప్పుడు దొరుకుతున్నాయి తెలుగు నాటకం మన దగ్గర, మన తెలంగాణలో. అమ్మా, తెలంగాణ అని కాదు, ఆంధ్ర అని కాదమ్మా, ఎక్కడైనా సరే అవకాశం కోసమని నేను సినిమాల కోసం వెళితే 75, 76, 77, 78, 79, 80, 87 సంవత్సరాలు తిరిగానమ్మా. 400 సినిమాలు రాసిన గోపాలకృష్ణ 7 సంవత్సరాలు తిరిగాడు ఇండస్ట్రీ చుట్టూ. నమ్ముతారా మీరు? రాలా. కానీ నువ్వు అన్నట్టు ఇప్పుడు నాకు సడన్ గా ఒక అవకాశం ఎప్పుడు వచ్చిందంటే, బంగారు భూమి అనే ఒక సినిమాకి రేపటికి సీన్లు తీయటానికి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఆ రైటర్ సీన్ రాయకుండా ఆంధ్ర వెళ్ళిపోయాడు. గోపాలకృష్ణ కొంచెం ఈ సీన్లు రాసి పెడతావా అంటే, ఆ సీన్లు రాయగానే కృష్ణ గారు ఆ డైలాగ్ చెప్పి, పద్మ, మనిషిని నమ్మితే, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది, మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, ఆ మట్టికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టాన్న. అంతే. 34 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చారమ్మా ఆ ఒక్క డైలాగ్ కి. అంటే ఆ టాలెంట్ బయట పడటానికి ఒక అవకాశం వచ్చింది. అలా మనం మన టాలెంట్ బయట పెట్టుకోవటానికి ఒక అవకాశాన్ని ప్రయత్నం చేస్తానే ఉండాలి. అంటే టాలెంటెడ్ గానే ఉన్నారు సార్, కానీ తెలుగు నాటకం రంగం ఇప్పుడు నాటక రంగం అనేది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నది కూడా నా అభిప్రాయం. అదే ఏంటో మరి అర్థం కావట్లే మాకు. నువ్వే ఆ వాస్తవం పూర్తిగా చెప్పలేవు కాబట్టి కొంచెం స్థాళీ పొలాక న్యాయంతో చెప్తున్నావు. అది అందరికీ తెలిసినదే సార్. అంటే ఇది జగమెరిగిన సత్యము, కానీ అరచేతిలో ఉన్న రహస్యం అన్నట్టుగానే ఉంది. అవునమ్మా.
సో అలా ఉన్నప్పుడు నాటక రంగం అభివృద్ధి అన్నది ఎలా సాధ్యమవుతుంది? అవును. అంటేనమ్మా, ఇప్పుడు మన పరిషత్తు ఉంది, రఘువ పరిషత్తు. దాని ద్వారా శివభారతి వచ్చింది, దాని ద్వారా ఆ. రఘునాథ్ రెడ్డి వచ్చాడు, దాని ద్వారా జయప్రకాష్, ఎంతమంది రెడ్డి గారు. దగ్గర 32 మంది ఆర్టిస్టులు మేము పరిచయం చేసామమ్మా. కానీ 7-8 కంటిన్యూ అవ్వగలిగారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. అది టాలెంట్, తర్వాత వాళ్ళ టాలెంట్ వాళ్ళ తోటి వాళ్ళు టాలెంట్ నిరూపించుకోవడం అన్నది ఉంటుంది. ముందు అవకాశాలు అనేవి కూడా రావాలి కదా. అది మనం ఆ పని చేస్తున్నాం, ఇప్పటికీ చేస్తాం. మా రఘువ పరిషత్తులో కానీ బాగా నటించిన వాళ్ళని పరిచయం చేస్తాం. అదే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి తెలుగు నాటక రంగం అభివృద్ధి అన్నది కానీ కొంచెం కష్టంగానే ఉంది వస్తుందమ్మా, అన్నది నా వస్తుందమ్మా. అభిప్రాయం సార్. కావ్యేషు నాటకం రమ్యం. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్, ఎవరు? థ్యాంక్ యూ. ఎవరండి తర్వాత లైన్లోకి రండి? ఎవరు వచ్చారు? ఎవరు చెప్పండి సార్. మాట్లాడుతున్నారా? అన్న మ్యూట్ లో ఉన్నావు చూడు. నేనేనా? ఇప్పుడు గొంతు వినపడింది మీది. అన్న రండి. ఓకే, వినిపిస్తుంది సార్. నమస్కారం సార్. నమస్కారం. ఖాజా పాషా శాపగ్రస్తులు రచయిత. అద్భుతమైన నాటకం సార్. మీ ఆశీర్వాదంతో ముందుకెళ్ళింది మేమంతా. అవును. అందరూ ఏమంటారంటే, ఒకవేళ మీరు జడ్జిగా రాకపోయి ఉంటే తారుమారు అయిపోయేది అంటారు. అంత యంగ్స్టర్స్ కి ఎవరిస్తారు అంత ధైర్యంగా? అవును. మీ శాల్వా చూసి భయపడి అందరు కాముకుంటూ ఉంటారు. అట్లా అంటే సార్, ఒక అందరికి శుభాకాంక్షలు. అంటే రోజు నాటకాలకి తిరుగుతూనే ఉన్నాం సార్, చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా చెప్పుకునేది ఇంకా శుభాకాంక్షలు సార్. రోజైతే చేస్తున్నాం. మనసులోది ఏమన్నా నాటక రంగ అభివృద్ధి కోసం 2 మాటలు చెప్పగలరా సార్? నాటక రంగ అభివృద్ధి కోసం అంటే ప్రత్యేకంగా మేము ఇప్పుడు థియేటర్ నుంచి వచ్చినాం కాబట్టి సార్, ఇప్పుడు మీరు శాపగ్రస్తులు చూసినాక మీరు వచ్చి మాకు స్క్రీన్ ప్లే వర్క్ షాప్ పెట్టకుంటే, మాకు వాటి స్క్రీన్ ప్లే అనేది ఇప్పటికీ పెద్ద పెద్ద కోఆర్డినేటర్లు కూడా చెప్పరు సార్. చెప్పలేరు. ఈవెన్ మీరు కూడా లాస్ట్ రోజు మాకు మీటింగ్ పెట్టి సర్టిఫికెట్ ప్రదానోత్సవం చేసినప్పుడు తేజ గారు వచ్చి, నాకైతే తెలియదు స్క్రీన్ ప్లే అంటే ఏందో, మీరందరూ ఇంత బాగా చెప్తున్నారు అన్నారు. ఆశ్చర్యం అనిపించింది. మాకు నేను ఇప్పుడు అంటే మీ క్లాసులకు వెళ్ళడం వల్ల కొంచెం, ఒకటేమో చదువుకున్న వాళ్ళు అని ఒకటి ఉంటుంది సార్. మేము స్క్రీన్ ప్లే, ప్లాట్ పాయింట్, మీరు చెప్పినట్టు ఇవన్నీ మాట్లాడుతుంటే అవును కొంచెం భయంతో కూడా. నాన్న, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఒక ముక్కలో స్క్రీన్ మీద ఏది ప్లే అవుతుందో స్క్రీన్ ప్లే. అదే చెప్తున్నాం సార్, కథ చెప్తూనే పోతున్నాడు అంతే, షార్ట్ బై షార్ట్. ఎవ్రీ షార్ట్ ఈస్ ఇంక్లూడ్ స్క్రీన్ ప్లే. ఏ సార్, మేమేం చెప్తాం అంటే సార్, 15 సీన్లు అయిపోయినాయి, ఇంకా కథ టర్న్ తీసుకోలేదు అంటే, అదేంటి ఎట్లా అడుగుతావు అంటారు సార్. అవును, టర్నింగ్ పాయింట్, ప్లాట్ పాయింట్ రావాలి. అదే కదలాలి. మనం రాసుకున్నాం కదా, కథ కదలాలి. అది ఇప్పుడు మీరు ఒక్కళ్ళు రాసినట్టు 38th minute కి అతను ప్రకాష్ రాజుని కొట్టడం జరిగిపోద్ది. అది లేకపోతే కథల్లో అంతే, వీడెవడ్రా వాడిని కొట్టిండు అంటాడు. అంతే, మొత్తం ఐబ్రోస్ రైజ్డ్ తిరిగిపోయింది. సో అట్లా చాలా థ్యాంక్స్ సార్. బిట్టు సార్ కూడా ఆయన పీరియడ్ లో, అంటే మేము రైట్ పీరియడ్ లో వచ్చినాం అని మా ఫీలింగ్, మా అదృష్టం. అంటే ఏదో అతను పుట్టితే ఎప్పుడు పుట్టిండో నాకు కరెక్ట్ గా తెలియాలి మా అబ్బాయి అని రాజు చెప్తే, లోపటి నుంచి రుద్రాక్ష బయటపడేయమన్నాడు పుట్టంగానే. రాజు అవుతాడు అంటే తర్వాత ఆడు దొంగ అయిందట, ఎందుకంటే ఆ రుద్రాక్ష పక్కన గుమ్మానికి తగిలి తర్వాత జంప్ అయ్యి వచ్చిందట. అట్లా మేము కరెక్ట్ టైంకి వచ్చిన్నాం. ఎందుకంటే మా సీనియర్స్ గోపికృష్ణ వీళ్ళందరూ, ఇప్పుడు నా ఎంఫిల్ నేను రాయను అంటే ఆయన కూర్చోబెట్టి రాపించండి, నువ్వు రాస్తావా రాయవా అని. బిట్టు సార్ ఏమో మీరు చెప్తారా చెప్పరా అని అందరితో కూర్చోబెట్టి ఇప్పుడు మా జూనియర్స్ నిరుపమ, మా క్లాస్మేట్స్ సురభి రమేష్, సాయి, అందరం ఒక సింక్ లో, ఇప్పుడు గోపాలకృష్ణ, అందరం సార్ మేము సింక్ లో జరిగింది అనిపించింది. అంటే మీరు అంటారు కదా సార్, సీను ఐస్ ముక్కల్లా కరిగిపోవాలి, లాగా మిగిలిపోవద్దని, అట్లా అన్ని విపరీతంగా సార్. ఇప్పుడు కృష్ణవంశీ గారి దగ్గర కూడా ఉన్నాను, ఆయనకి చెప్తుంది, ఈ అబ్బా ఏంట్రా ప్రతిసారి నీ గొడవ అంటుంటారు సార్. ఇవి మాకు సార్ చెప్తున్నారు, బండ గుర్తు పగ పచ్చిగా ఉండాలి. అవును, పగ పచ్చిగా ఉండాలి.
వీళ్ళంతా నా హింస భరించిన వాళ్ళు సార్. వీళ్ళంతా నా హింస, నా రాక్షసత్వాన్ని భరించిన వాళ్ళు. కాదండి, అసలు ఎన్నెన్ని గుర్తులు ఉన్నాయి వాళ్ళకి చూడండి. ఎప్పుడెప్పుడో చెప్పిన పాఠాల్లో లైన్లు యథాతథంగా చెప్తున్నారంటే ఎంత అద్భుతంగా వాళ్ళు ఉత్తమ విద్యార్థులు అండి. ఉత్తమ విద్యార్థుల కేటగిరీలో పెట్టాలి వాళ్ళని. ఆనాడు భరించాం కాబట్టి ఈనాడు రాటు వెళ్ళాం. అదే సార్ ఇంకా ఇప్పుడు మేము ఇంటర్నేషనల్ థియేటర్ సెమినార్స్ కూడా పోయి సబ్మిట్ చేసి వచ్చినాం సార్. మా సాయి ఉన్నాడు ఈ గ్రూప్ లో, మా క్లాస్మేట్. తను మాకు చాలా అట్లా దారి చూపించాడు. మేము మొన్న సురభి రమేష్, నేను ఫిలిప్పీన్స్ వెళ్ళినాం. సురభి రమేష్, సాయి కలిసి ఘనా వెళ్ళిండ్రు, ఇంక వేరే కంట్రీస్ వెళ్ళింది సార్. ఇప్పుడు జర్మనీకి కూడా సెలెక్ట్ అయింది పేపర్ మా ముగ్గురు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రకంగా చేస్తున్నాం సార్. నిరుపమ మేమందరం కలిసి పనిచేసి మళ్ళీ ఈ బిట్టు సార్ అందరినీ కోఆర్డినేట్ చేసారు. నిరుపమ నిన్న ఫోన్ చేసి పాపం ప్రత్యేకంగా అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్, అందరికి ధన్యవాదాలు సార్. మీ క్లాసులు అయితే ఇంకా ఎప్పటికీ గుర్తుంటే ఉంటాయి. మేము ఎప్పుడు ఇంకా మళ్ళీ పెడుతున్నాం క్లాసులు, వస్తున్నాం మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయాలకి. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్. హలో సార్. లైన్ లో సార్ నేనున్నాను. నా పేరు డాక్టర్ సురభి రమేష్. ఓకే సార్. సురభి రమేష్ వినపడు. ఇంటి పేరు సురభి? ఏ సార్, సురభి థియేటర్ ఫ్యామిలీ మెంబర్ నే సార్. అందుకని సురభి ఒంటి పేరు. ఒంటి పేరు మీ బాడీలోనే ఆ నాట్యకాలం ఉంటుంది. అంతా అది ఒక గొప్ప గౌరవంగా, దైవ నిర్ణయంగా భావిస్తున్నాను సార్. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మరి నాటక రంగంతో పాటు సినిమా రంగంలో కూడా అత్యంత ప్రతిభావంతులైన అందరూ గురువుల్ని కలవడము, అలాగే మా మిత్రులను కూడా కలవడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది సార్. ముఖ్యంగా మరి ఇందాక కాజా పాషా కోట్ చేసినట్టు మేము ఒక ప్రత్యేకమైన పీరియడ్ లో మా కోసం మా జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించినటువంటి భాగ్యం, అంటే సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి మా బిట్టు సార్కి. ఆ టైంలో జరిగినటువంటి అభివృద్ధి అనేది మేము సరికొత్త మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అవకాశం కల్పించింది. అంటే నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా టెక్నికల్ వర్క్ షాప్ చేస్తున్నప్పుడు నువ్వు సాంప్రదాయ నాటక రంగానికి సంబంధించిన వాడివి, నువ్వు శాస్త్రీయత కూడా ఏంటి అనేది తెలుసుకుంటే చాలా మంచిది అని ప్రత్యేకంగా బిట్టు వెంకటేశ్వరరావు గారు చెప్పి మళ్ళీ పీజీలో సీట్ ఇచ్చి మళ్ళీ ఆ నాటకం పట్ల ఆసక్తిని కల్పించారు. ఇది అంటే నేను అప్పటి వరకు నాటకాన్ని సురభి వాళ్ళు అనే దాంట్లో ఉన్నాను, కానీ శాస్త్రీయత ఎంతగా ఉంది, ప్రపంచ నాటక రంగం ఎలాగుంది అనేది మాత్రం నాకు థియేటర్ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వడం వల్ల, అది మా బిట్టు వెంకటేశ్వరరావు గారు లాంటి గురువులు ఉండడం వల్ల నేను బాగా నేర్చుకోవడానికి, ఒకప్పుడు వర్క్షాపుల్లో అంటే కాలేజ్లో నేర్చుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీలాంటి పెద్దలతోటి మాట్లాడగలిగే శక్తి వచ్చింది, మాట్లాడగలిగే జ్ఞానం వచ్చింది అంటే అదంతా కూడా గురువులు పెట్టిన భిక్షగా నేను భావిస్తూ ఉంటాను. అలాగే మా మిత్రులు ప్రత్యేకంగా ఏంటి అంటే సార్, ఇప్పుడు మేము 2004-06లో ఏదైతే ఉన్నామో బ్యాచ్, దాంట్లో ఉన్నటువంటి శాపగ్రస్తులు అనే పెర్ఫార్మెన్స్ మేము చేయడము, దాంట్లో ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు ఉన్నాం సార్. ఈరోజు దాంట్లో పనిచేసిన వాళ్ళందరము కూడా నేను క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాతే మా బిట్టు గారి ప్రోత్సాహంతో ఎంఫిల్ సురభి మాయాబజార్ నాటక ప్రదర్శన ఒక పరిశీలన అనే దాని మీద ఎంఫిల్ చేశాను. అలాగే సురభి నాటకాలలో సాంకేతిక ప్రయోగాలు అనే దాని మీద పిహెచ్డి కూడా చేశాను. అలాగే సీనియర్ ఫెలోషిప్, జూనియర్ ఫెలోషిప్ కూడా వచ్చింది నేషనల్ సిసిఆర్టీ నుంచి. ప్రస్తుతం అయితే అంటే నాటకాన్ని, తెలుగు నాటక రంగంలో ఉన్న పరిస్థితుల్ని మనం ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం అయితే అటు తెలుగు ఇరు రాష్ట్రాల్లో కూడా నాటకం బాగానే రన్ అవుతుంది సార్. తెలుగు నాటకాన్ని మనం ప్రత్యేకంగా బతికించాలి అనేది అంటే తరతరాలుగా జరుగుతూనే ఉంది. ఏ తరంలో కూడా నాటకం పడిపోతుందనే ఉంది, కానీ కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయితే కొంత ప్రభుత్వాలు కానివ్వండి, మిగతా కళా పోషకులు ఎవరైతే ఉన్నారో మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే యంగ్ జనరేషన్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం కలుగుతూ ఉంది. ఇప్పుడున్న దాంట్లో మనం అంటే అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల, అంటే నాటకపరమైనటువంటి అవకాశాలు మిగతా దాంట్లో లేకపోవడం వల్ల దాంట్లోకి నాటకానికి వచ్చే వాళ్ళు తక్కువగా ఉన్నారు. కేవలం ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వచ్చి నాటకాన్ని నేర్చుకొని నాటకాలు ప్రదర్శిస్తూ
నాటక అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదే దీన్ని మరింతగా అంటే ఆల్రెడీ యూనివర్సిటీ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. యూనివర్సిటీ లెవెల్తో పాటు మీలాంటి పెద్దలు, పరచూరు గోపాలకృష్ణ లాంటి పెద్దలు నాటకశాలలు ప్రత్యేకంగా మీరు రఘుబాబు నాటకోత్సవాలు గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు సార్. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే, మీరు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివి ప్రధాన నగరాల్లో మీరు పెట్టగలిగితే ఏమవుద్దంటే మీలాంటి వాళ్ళ వల్ల మరింత ఎక్కువగా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే నేర్చుకున్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. అలాగే కొత్త కొత్త ప్లేస్లలోకి నాటకం అనేది ఎక్కువగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీలా అంటే నాటకం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తేనే దానివల్ల పెద్ద ప్రయోజనం జరుగుతుంది తప్ప నాటకం ఆసక్తి లేను అంటే కళను పోషించడం వేరు, కళలోనే ఉండడం వేరు. మీలాంటి గొప్ప నటులు, రచయితలు, నాటకం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు నాటక శిక్షణా శిబిరాలను ప్రత్యేకంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సార్, నాటకం అనేది అంటే సినిమాకి ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏం కావాల్సింది ఏంటంటే నాటకానికి క్రేజ్ పెరగాలి అనంటే తప్పకుండా మీలాంటి పెద్దలందరూ కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణను నిర్వర్తించు. కొంత ఫైనాన్స్ తో కూడుకున్నది కాబట్టి ఆ ఫైనాన్స్ ని ఎలా తీసుకురావాలి అనే దాన్ని అంటే సినిమా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు సార్. అందు గురించి మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మాత్రమే తెలుగు నాటకం మరింత ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అనేది మా ఉద్దేశం. స్క్రీన్ ప్లే క్లాసులాగా మీరు చెప్పినట్టు రంగస్థలం కూడా అన్నయ్యతో మాట్లాడి కొన్ని క్లాసులు కేవలం అంటే నాట్ ఫర్ సినిమా, ఓన్లీ ఫర్ రంగస్థలం అని కొన్ని కండక్ట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటాం. అది చేశారంటే సార్ అంటే మీకేంటంటే సార్ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరు కాబట్టి ఒకటేసారి ఒక ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 వర్క్ షాపులు స్టార్ట్ చేశారండి. ఎట్ ఏ టైం ఒక వర్క్ షాప్ చేశారనుకోండి, దాని ద్వారా ఏమవుతుందంటే ఒకటేసారి ప్రొడక్ట్ ఎక్కువగా వస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అది మీలాంటి పెద్దలకి చేయడానికి అవకాశం ఉంటుంది. అది రీచబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా నాటక అభిమానులకి, నాటకాన్ని నేర్చుకున్న వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది. నాటకము తద్వారా నాటకం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి విషయాన్ని కూడా అంటే ఎన్ని మాట్లాడుకున్నా సార్, నాటకము ముందుకు వెళ్ళట్లేదు, దాన్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారు అని అంటూ ఉన్నారు. కానీ ఏంటంటే అలా అంటూ ఉన్నా కూడా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూస్తే రోజుకి ఒక 10-15 అంటే నెలలో ఒక 10-15 కొత్తగా యాక్టింగ్ వర్క్ షాప్లు రన్ అవుతూనే ఉన్నాయి సార్ నాటకానికి సంబంధించి. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కింద లేవు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేము అంటే 2000 తర్వాత ఎక్కువగా పెరిగిపోయాయి. 2000 మేము చూసిన తర్వాత, మేము పీజీ అవన్నీ చేసిన తర్వాత మేము పరిశీలిస్తూ ఉంటే హైదరాబాద్ సిటీలోనే ఇప్పటికీ ఈ హైదరాబాద్ లోనే ఒక 10 థియేటర్ గ్రూప్స్ వర్క్ షాప్స్ మీద బతుకుతూ ఉన్నాయి సార్. నేను కూడా నాటకాన్ని అంటే నేను టీవీలో వర్క్ చేశాను, రేడియోలో ఒక 17 ఏళ్లుగా రేడియో జాకీగా, అనౌన్సర్ గా వర్క్ చేస్తున్నాను ఆల్ ఇండియా రేడియోలో. అలాగే టీవీలో ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ గా చేశాను. కానీ నాటకం మీద ఇంట్రెస్ట్ తోటి ఆఫ్టర్ మై పిహెచ్డి నేను చేయాల్సిన పెద్ద పని ఏంటంటే నాటకాన్ని అంటే అవన్నీ చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ నాటకాన్ని కొంతమంది కనపడుతున్నారు. త్వరగా ముగించండి, వస్తున్నాయి. ఓకే సార్. సో కాబట్టి ఇలాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ వంతుగా మరికొంత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మప్రియ గారు లైన్ లోకి వచ్చినట్టున్నారు. అమ్మా పద్మప్రియ, రామ్మా నువ్వు. పద్మప్రియ గారు కనపడింది లైన్ లో. రా లైన్ లోకి రా. నువ్వు చక్కగా ఆశీర్వదించు పిల్లలందరినీ. సార్ నమస్కారం సార్, అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వెలుగుతూ ఉన్నారు. నేను కూడా విన్నాను ఇందాక సురభి రమేష్ గారు చెప్పింది కూడా. ఇందాక సురభి రమేష్ గారు దాంట్లోనే నేను జాయిన్ అయ్యాను, విన్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రతి చోట కూడా సార్, మరాఠీలో కానీ కన్నడలో కానీ ఏంటంటే నాటకం నేర్చుకొని సినిమాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు సినిమా ప్రముఖులు రోజు సాయంత్రం ఒక విధిగా నాటకం రిహార్సల్ చేసి నాటకాలు వేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే దానికి ఒక క్రేజ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ తెలుగు థియేటర్ లో ఏమవుతుందంటే సార్, మన థియేటర్ ఆర్టిస్ట్ల వరకే నాటకం అంటే ఏంటో తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మా అపార్ట్మెంట్ లోనే ఎవరో నన్ను, మీరు పెద్ద ప్రొఫెసర్ అట కదా, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు అంటే, ఫలానా తెలుగు విశ్వవిద్యాలయంలో వర్క్ చేస్తాను అంటే,
ఆహా అలాగా ఏంటి మీ సబ్జెక్టు అని అడిగినప్పుడు థియేటర్ నా సబ్జెక్టు అని చెప్తే థియేటరా అంటే ఏంటి అని అంటారు సామాన్యులందరూ. సో అది చాలా నాకు బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే నా బ్యాక్ మెయిన్ గా మా నాన్నగారు నాటక రంగంలో ఉన్నారు, మా అమ్మ నాటక రంగంలో ఉండి, మా అక్క నాటక రంగంలో చేసి, అలా మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా నాటకంలోనే పుట్టి పెరిగిన వాళ్ళం మేము. కాబట్టి నాటకం మీద తెలియని ఒక అపారమైన ప్రేమ మా అందరికీ కూడా. కాబట్టి అలా మామూలు సామాన్య ప్రజలకంటే మనం చర్చించుకొని సరే దీని అభివృద్ధి అంటారా, రకరకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా యూనివర్సిటీ నుంచి మేము ఎంత ప్రయత్నం చేయగలమో మేము అంత ప్రయత్నం చేస్తున్నాం. అందరం ఎవరికి తోచినంత కంట్రిబ్యూషన్ చేస్తున్నాం థియేటర్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, సందేహం లేదు. కానీ ఇది నా ఒక్క కంప్లైంట్, అంటే తరతరాలుగా నేను చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే సామాన్యులకు కూడా నాటకం అంటే ఏంటో తెలియాలి. అంటే ఇప్పుడు ఇంకా ఏమైపోయిందంటే ఇంకా ఇదిగా ఓహో నాటకం అంటే జబర్దస్త్ స్కిట్ వస్తుంది అదేనా అని అడిగే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం పూర్తిగా. సో దీన్ని కొంత అవాయిడ్ చేయడానికి కాస్త పెద్దవాళ్ళందరూ కూడా ఒక కంకణం కట్టుకొని మనం రెగ్యులర్ గా మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం ఇది చేయటం, నాటకానికి ఒకటి మీలాంటి పెద్దవాళ్ళు వస్తున్నారంటే నాటకానికి 100 రూపాయలు టికెట్ పెట్టినా అందరూ వచ్చి చూస్తారు సార్, తప్పకుండా చూస్తారు. సో మీ టైంలని మీరు అక్కడితో పాటు ఇక్కడ కూడా కేటాయించి గనక వర్క్ చేయగలిగితే సామాన్యులకి నాటకం ఏంటో తెలియాలి సార్, అదొక్కటి నా కోరిక. మనకి సినిమాకి ఎంత ఇదిగా అందరూ వెళ్తారో నాటకానికి అంత ఇదిగా రావాలి అని. అదేనమ్మా మనం చెప్పేప్పుడు జగ్గయ్య గారు, కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ స్టేజ్ మీద నుంచే వచ్చారమ్మా. ఇది మనం అందరికీ తెలియజేయాలి సార్. వాళ్ళు ఫస్ట్ స్టేజ్ మీద చూసినాకే ఇక్కడికి రాగలిగారండి. స్టేజ్ అంత గొప్పది అనేది పరిచయం చెయ్యాలి, తెలియాలి. నాటకం మామూలు వాళ్ళకి తెలిస్తేనే మన నాటకానికి పాపులారిటీ వస్తుంది. రేపు పొద్దున ఇప్పుడు ఇక్కడ కూడా సార్, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాటకంలో ఉన్నదాన్ని, ఇప్పుడు మా అప్పటి నుంచి నేను చూస్తున్నది ఆడపిల్లల కొరత మీడియాలో ఉంది సార్. ఆడపిల్లలు వెళ్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు, విపరీతంగా ప్రతి ఫీల్డ్ లోనూ ఆడపిల్లల డామినేషన్ బాగా ఉంటుంది. కానీ మళ్ళీ నాటకానికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ తక్కువే ఉన్నారు సంఖ్య ఇంప్రూవ్మెంట్ అనేది ఏదో ఒకటో రెండో ఇంప్రూవ్ అవుతుంది తప్ప అంత విరివిగా విపరీతంగా నాటక అదేంటి ఆడపిల్లలు రావటం కానీ లేదు. ఆడపిల్లలు దర్శకత్వం చేయడం చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ. దానికి కారణం మనం కూడా సార్, ఒక విధంగా చెప్పాలంటే ఒక సభ వేస్తామా, ఒక సమావేశం చేస్తామా, ఆడపిల్లల్ని ఇన్వాల్వ్ చేయరు సార్. సారీ, ఇది నేను పెద్దవాళ్ళందరినీ అంటున్నాను. ఆడపిల్లలతో కమిటీలు ఉండవు, ఆడవాళ్లతో కమిటీలు ఉండవు. అంటే ఇన్నేళ్ల బట్టి మేము అసలు ఏ సేవ చేయనట్టేగా, నాటక రంగానికి అసలు మేమేం చేయనట్టేగా. ఎందుకంటే మా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు నేను కాదు సార్, నన్ను వదిలిపెట్టేయండి, నన్ను పక్కకు పడేయండి, నేను చాలా జూనియర్ ని నాటక రంగంలో అనుకుంటే నా ముందర చాలా మంది ఆడవాళ్ళు ఈ నాటక రంగం కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు. ప్రతి యాక్టివిటీలో ఆడపిల్లలు కూడా అంతే పేమెంట్ నేమ్ వస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్. ఇట్లా చాలా అంటే మనం డిస్కస్ చేసుకుంటే కొన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని మనం చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఇలాంటి అంశాల మీద డిస్కస్ చేసుకుని దాన్ని కృషి చేసి దాన్ని ముందరికి తీసుకెళ్తే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు నాటకానికి ఇక్కడ అకాడమిక్ గా తీసుకున్నా కూడా ఇక్కడ ఏదో బ్యాచ్ కి ఒక అమ్మాయి వస్తుంది, బ్యాచ్ కి ఒక అమ్మాయి, అది కూడా రాదు. ఒక్కొక్క సందర్భంలో కొన్ని బ్యాచ్లలో అమ్మాయే ఉండదు, అసలు పూర్తిగా అబ్బాయిలే ఉంటారు. అలాగా కాకుండా కొంచెం అందరికి తెలిసి దీని వల్ల ఒక నేమ్ వస్తుంది, ఒక మంచి స్థాయికి వెళ్ళొచ్చు అనే ఇది మనం కల్పించగలిగితే చాలా మంది ముందరికి వస్తారు అనేది నా అభిప్రాయం. ఇంత ఇది చెప్పాలనుకున్న ఈ రంగస్థల దినోత్సవం సందర్భంగా పొద్దునే ఈ విషయాన్ని నేను డిస్కస్ చేశాను. సో మళ్ళీ మీతో ఒకసారి పెద్దలతో షేర్ చేసుకోవాలి. అది ఎందుకంటే ప్రతి రంగంలో ఆడపిల్లలు కూడా అన్ని పరిధులు దాటొచ్చి వర్క్ చేస్తున్నారు సార్. మేము కూడా మా ఇబ్బందులు మాకున్నాయి, మా తిప్పలు మాకున్నాయి, అయినా కూడా మా వంతు మేము కావాల్సినంత కృషి చేస్తున్నాం. కాబట్టి మేము కూడా గుర్తింపు కోరుకుంటాం సార్ ఆటోమేటిక్. సో అందుకని ఆ గుర్తింపు కూడా ద్విగుణమహారో బుద్ధిశ్చాపి చతుర్గుణ అన్నారు. మా బుద్ధి మాకంటే 4 రెట్లు ఎక్కువ మీకు. క్రోధం షడ్గుణం చేయవ, కోపం కూడా 6 రెట్లు అంట, జాగ్రత్త. నెక్స్ట్ ఎవరు ఉన్నారు లైన్ లో చూడండి. నెక్స్ట్
ప్లీజ్. లైన్ లో ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు సార్. సార్. ఎవరు అన్నారు? నమస్కారం సార్. రండి రండి. మీ పేరు? నా పేరు సాయి పట్టపు. సాయి పట్టు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అప్లైడ్ థియేటర్ అనే అంశం మీద రీసెర్చ్ అయిపోయింది, డాక్టరేట్ వచ్చింది. వెరీ గుడ్. తెలుగు రంగస్థలం అభివృద్ధి అనే విషయాల గురించి మాట్లాడితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తిరిగే అవకాశం దొరికింది. ఇక్కడ ఇండివిజువల్స్ యొక్క బాధ్యత ఎంత ఉందో వ్యవస్థల యొక్క బాధ్యత అంతే ఉంది. మనకి రిసోర్సెస్ లేకపోవటం, గవర్నమెంట్ రంగస్థలం పైన చిన్న చూపు చూడటం లేదు, రిసోర్సెస్ ఎక్కువ కల్పించకపోవడం అనేది ఒక ప్రాబ్లం గా ఉంది. ఇది అంతటా ఉంది, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో కొంత తక్కువగా ఉంది. అయితే దీన్ని మల్టిపుల్ వేస్ లో వివిధ రంగాల్లో దీన్ని విస్తరింపజేసే ప్రయత్నం జరిగితే ఈ ఆర్థిక ఇబ్బందులు, రంగస్థలానికి ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కోగలుగుతాం. అది వేరే వేరే కంట్రీస్ లో చూస్తే టాడ్లర్ థియేటర్ అని, థియేటర్ ఫర్ యూత్ అని, థియేటర్ ఇన్ ప్రిజన్ అని, కమ్యూనిటీ థియేటర్ అని, రకరకాలుగా దాని యొక్క పరిధి చాలా విస్తరించిపోయింది. అందులో భాగంగానే నేను పర్సనల్ గా వ్యవస్థ ఏం చేస్తుంది అనే దానికన్నా నేను ఏం చేయగలను అనే దాంట్లోంచి ఆలోచించి దీన్ని అప్లైడ్ థియేటర్ అనే ఏరియాని నేను స్పెషలైజేషన్ గా తీసుకొని ఇదేనైతే ఉద్దేశపూర్వకంగా ఈ రంగస్థలాన్ని వివిధ రంగాల్లో వాడటం. అయితే ఈ ఏరియా తీసుకుని, అంటే అప్లైడ్ థియేటర్ అనే రంగాన్ని తీసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. రకరకాల వర్క్షాప్లు, ట్రైనింగ్స్ అయ్యి కండక్ట్ చేస్తున్నాను. నా రీసెర్చ్ యొక్క కేస్ స్టడీ వచ్చేసి చెంచల్గూడ జైల్లో చేశాను సార్, ఖైదీలతో. చెంచల్గూడ జైల్లో వాళ్ళతో పాటు ఉంటూ నా కేస్ స్టడీ అక్కడ చేశాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు వికే సింగ్ గారు జైలు డీజీగా ఉన్నారు. వారిని షూటింగ్ చేశా జైల్లో సార్, సౌర్ బాబు గారితో. అయితే రంగస్థలానికి ఉన్న అంటే అద్భుతమైన పవర్ ఏంటంటే ఇది ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మేటివ్ క్వాలిటీ అనేది దీనికి ఉన్న గొప్ప వరం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, మానసిక శాస్త్రం తీసుకున్నా, సామాజిక శాస్త్రం తీసుకున్నా, తత్వశాస్త్రం తీసుకున్నా, ఈ శాస్త్రాలన్నీ మాట్లాడతాయి. కొన్ని ప్రాక్టికల్ గా చేయగలుగుతాయి, కానీ కంప్లీట్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్న ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మన రంగస్థలం. సో అందులో మానసిక అంశాలు, తాత్విక అంశాలు, సామాజిక అంశాలు, ఇలాంటి అంశాలని జోడించి ఒక సిలబస్ ని తయారు చేసుకొని దాన్ని నా వర్క్ షాప్ లో టీచ్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ చెంచల్గూడ జైలు తర్వాత నేను మళ్ళీ ఒక ఎలైట్ రిటైర్డ్ హోమ్ ఒకటి ఉంది సార్, రిటైర్మెంట్ హోమ్. మనం మామూలుగానేమో వృద్ధాశ్రమాలు అంటారు కదా, వాళ్ళు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు, విశ్రాంత గృహాలు అన్నారు. అందులో ఒక 4 రోజుల పాటు మేడ్చల్లో ఒక స్మైల్స్ అని హోమ్ ఉంది సార్, అందులో చేసాము. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, చాలా మంచి అప్రిసియేషన్ ఉంది. అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అని కాలేజీల్లో పిల్లలకి కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్, ఇట్లాంటి వర్క్ షాప్స్ అన్ని చేస్తూ ఉన్నాము. డబ్బు పరంగా థియేటర్లో అందరూ అంటే జనరల్ గా ఎదుర్కొనే సమస్య డబ్బు సమస్య. ఆ డబ్బు సమస్యని ఏ విధంగా కూడా నేను ఎదుర్కోకుండా హ్యాపీగా లైఫ్ ని ఈ రంగంలో నేను లీడ్ చేయగలుగుతున్నాను సక్సెస్ఫుల్ గా. శుభం. ఇలాంటి మార్పు ఏమైనా తీసుకురాగలిగితే ఇండివిజువల్ గా మనం ఒక థియేటర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగాలి. ఒక థియేటర్లో ఒక వ్యవస్థాపకులు థియేటర్లో చాలా రిచ్ గా బతకాలి. బతుకుతూ ఈ రెగ్యులర్ గా జరిగే ట్రెడిషనల్ కన్వెన్షనల్ థియేటర్ ఏదైతే ఉందో అది మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం, అది ఎటు పోదు. మనం బతకడం కోసం ఇలాంటి మార్గాలను ఎత్తుకుంటే చాలా మంచిది అని నా ఉద్దేశం. ఏం లేదండి, సినిమాలో నటిస్తే డబ్బులు ఇస్తారు, టీవీలో నటిస్తే డబ్బులు ఇస్తారు, డ్రామాలో వేయాలంటే మన డబ్బులు ఖర్చు అవుతాయి జేబులో. ఇది కదా వస్తున్న ఇబ్బంది. దీనికి ఎలా ఆర్థిక వ్యవస్థ, మీరు అన్నట్టు ఆర్థిక వ్యవస్థను పెంపొందింపజేసి ప్రభుత్వాలే కనుక
అయ్యా ఈ వేషం వేసిన వాళ్ళకి ఇంత మేము ఇస్తాము అంటే ఆ నాటక రంగం మీద కూడా ప్రేమ ఏర్పడే అవకాశం ఉంటుందండి. డబ్బు లేకుండా బతకాలి కదా, తినాలి కదా, అవును సార్. తినకుండా చేయలేరు కదా, ఇది మంచిది అవుతుందండి. అయితే ఈ రంగం తీసుకున్న తర్వాత ఐటీ రంగంలో ఐటీ నిపుణులకి, బిజినెస్ వాళ్ళకి, పొలిటీషియన్స్ కి, వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను సార్. చాలా మంచి అమౌంట్స్ ఇస్తున్నారు. మొన్నటి వరకు మన మల్లారెడ్డి గారు ఉన్నారు కదా సార్, పొలిటీషియన్, వారి అబ్బాయికి కొన్నాళ్ళు ట్రైనింగ్ వచ్చింది. సినిమా రంగంలో చాలా మందికి పర్సనల్ గా ట్రైనర్ గా ఉన్నాను. మీరు త్వరగా ముగించండి, వెనకాల 10 మంది దాకా ఉన్నట్టున్నారు. ఏ సార్, అంతే క్లుప్తంగా అది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. రండి, అందరికి మరోసారి ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే రైట్, నెక్స్ట్ ప్లీజ్ రండి, లైన్ లో ఎవరున్నారు రావాలి. నమస్కారం సార్. గురుగారు పొలిశూరు గోపాలకృష్ణ గారికి ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు నా విద్యార్థివేనా? మీ విద్యార్థినే సార్, ఏకలవ్య శిష్యుడిని. నేను కూడా మీ స్క్రిప్ట్ వర్క్ షాప్స్ కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఝాన్సీ గారు అండ్ నేను మొగలి రేకులు సీరియల్ లో నటించినప్పుడు కూడా మీరు నన్ను అప్రిషియేట్ చేశారు. మొగలి రేకులా? ఇదంతా కూడా నాటక రంగం నుంచే ప్రస్తావన అనేది మొదలైంది సార్. మిమ్మల్ని అందరినీ కూడా సినిమాల్లో చూడడం, సినిమాల్లో వినడం తప్ప డైరెక్ట్ గా ఇలా ఫోన్ లో మాట్లాడడం, ఇలా కాన్ఫరెన్స్ లో మాట్లాడడం మాకు జీవితంలో ఇది చాలా పెద్ద అదృష్టం చేసుకున్నట్టు సార్. కాబట్టి థియేటర్ అనేది ఈ రోజు మేమందరం కూడా సినిమాలో పని చేసుకుంటున్నాం, సినిమాల్లో రకరకాలుగా డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాం అంటే దానికి నాటక రంగమే కారణం అని 100% అయితే చెప్పగలను. చెప్పాలంటే నాటక రంగం అనేది ఎప్పుడు అభివృద్ధి చెందింది సార్. ఈ రోజు నేను వర్క్ షాప్స్, డబ్బింగ్ వర్క్ షాప్స్ అలా చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే సాఫ్ట్వేర్స్ ఎక్కువగా సినిమాలతో పాటు థియేటర్ కూడా చేయాలని చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు సార్. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మార్గదర్శకత్వంగా కనుక ఉంటే థియేటర్ అనేది కలకాలం పచ్చగా ఉండడానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే మాకు కొద్దిగా గుర్తింపు లేదు. కాబట్టి గుర్తింపు ఉన్న మీరు కనుక ముందుకు వచ్చి ఇంకా దీన్ని డెవలప్ చేస్తే 100% దీనికి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సార్. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ సినిమా తర్వాత కాస్త రిలాక్స్ అయితే కనిపిస్తుంది, థియేటర్ లోనే కనిపిస్తుంది అని వాళ్ళు అంటున్నారు. కాబట్టి నాటక రంగాన్ని మీ చేతుల్లో ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటూ, మీలాంటి వాళ్ళు ప్రముఖులు ఇంకా సినీ ప్రముఖులతో కలిసి కనుక చెబితే మా ఈ నాటక రంగం నుంచి మేము సినిమాకి వెళ్తున్నాం కాబట్టి ఒక మంచి ఒరవడి అనేది నాటక రంగంలోనే కొనసాగుతుంది. కాబట్టి మీలాంటి దర్శకత్వంలో వెళ్ళాలని కోరుకుంటూ, రాబోయే తరాలందరికీ కూడా మీరు నాంది పలకాలని, మీ యొక్క మార్గం చూపిస్తారని కోరుతూ, ఆర్థికంగా డబ్బింగ్ కూడానండి. మీరు మేజర్ చంద్రకాంత్ అనే సినిమా చూసి ఉంటే అన్నగారిది, అందులో ఒక డైలాగ్ దగ్గర నేను పట్టుబట్టి ఆయన డబ్బింగ్ అడిగితే ఆయన ఎలా చెప్పాడంటే దాన్ని వెధవా అన్నానా, చవట అన్నానా, మిస్టర్ ఎంపీ అనే కదా అన్నాను అంటున్నాడండి. నేను ఇలా బీసుకుపోయా. ఇది డబ్బింగ్ లో, ఒరిజినల్ అలా చెప్పేశారు ఆయన. ఏం బ్రదర్ ఏమి అన్నాడు. సార్ ఆడి ఎదవా ఎదురుగా ఉన్నవాడు, మీరు ముద్దుగా చెప్పాలండి అన్నాను. ఓహో మీకు అలా కావాలని, వెధవా అన్నానా, చవట అన్నానా, మిస్టర్ ఎంపీ అనే కదా అన్నాను అన్నాడు. మొత్తం క్లాప్స్ కొట్టేశారు డబ్బింగ్ థియేటర్లో అందరూ. చూడండి డబ్బింగ్ అనే ఆర్ట్ ఎంత గొప్పదో. అది తక్కువ ఆర్ట్ కాదండి. నువ్వు చెప్పే డైలాగుని బట్టి నా హృదయంలోకి వెళ్తుంది. అది నువ్వు నా హృదయంలోకి వెళ్ళేటి చెప్పాలి ఆ డైలాగ్ని. సో డబ్బింగ్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్ట్ అండి అది. థ్యాంక్ యూ సార్. కాబట్టి మీ మార్గదర్శకత్వంలో మీ అందరం కూడా ఈరోజు మా పిల్లలందరూ పచ్చగా అన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం అంటే ఆ రోజు మీ వర్క్ షాప్స్ వినటం, అలాగే మా బిట్టు వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డెవలప్ చేశారు. కాబట్టి మీరు ముందుకు వచ్చి ఈ నాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. ఇంతకుముందు మాట్లాడిన వారు ఎవరైనా? గోపాలకృష్ణమూర్తి గారు ఎక్కడ ఉన్నారు? అయ్యా ఉన్నాను సార్, నమస్కారం అండి. రండి, మీరు కనపట్లేదు. ఆన్ చేశానండి, కనపడుతుందండి. కాదు, మొత్తం పొగలాగా ఉందేంటి? మీరు ఎటు పక్క ఉన్నారు? అప్పుడు వచ్చారు. తెలుగు నాటకం అండి. ముందుగా పెద్దలందరినీ చూడటం విశేషంగా బిట్టి వెంకటేశ్వర్లు గారిని, మిమ్మల్ని, మా మిత్రులు సాయి, రమేష్, పాషా, నిరుపమా సునేత్రి, గోపి గారు అందరూ చూడటం విశేషం.
నాటకం బతకాలంటే ముందు నాటకం నటించే కళాకారులు కావాలండి. ఓ తయారు చేసే కార్యక్రమం మన మిత్రులు చెప్పినట్టు క్షమించాలి, మధ్యలో మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. దయచేసి మీ పెద్దవాళ్ళ నోట్ల నాటకం బతకాలని రాకండి సార్. నాటకం బతికే ఉంది సార్, బతికే ఉంటుంది. నాటకాన్ని గుర్తించలేము, అంత పెద్దవాళ్ళం ఎవ్వరంగా. అది బతికే ఉంది, ఉంటుంది ఎప్పటికీ. ఇంకా మనం బ్రతుకుతున్నాం తప్ప దాన్ని బతికించేంత గొప్పవాళ్ళం అయితే మనం కాదు ఖచ్చితంగా. సార్ ఇప్పుడే ప్రొఫెసర్ గోవిందరాజు భరద్వాజ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. ఢిల్లీ నుంచి సార్ ప్రొఫెసర్ భరద్వాజ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్. ఇగ్నో యూనివర్సిటీ సార్, ఇందిరాగాంధీ నేషనల్. చెప్పండి. గోపాలకృష్ణ అన్న మాట్లాడండి. అన్న మాట్లాడండి గోపాలకృష్ణ అన్న. ఆయన ముందు ఆయన అవజేసేసినాక ఈయనకి వెళ్దాం. అదే గోపాలకృష్ణ మాట్లాడండి. అన్నని మాట్లాడండి. పాఠశాల విద్య నుంచి మనం గనక కళాకారులను తయారు చేసి ఈ అభినయ విద్యకి నాటక విద్య అనేది ఒకటి ఉంది. ఇది ఎవరు పడితే వాళ్ళు నాటకాలు తయారు చేస్తున్నారు. మామూలుగా విషయం, దీనికి ఒక విద్య ఉందని, దీన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే చెప్పినట్టు మేడం చెప్పారు. థియేటర్ అంటే నన్ను ఒక ఆయన థియేటర్ అంటే అట్లాంటి పరిస్థితిలో విద్యలోనే చేసి స్కిల్స్, లైఫ్ స్కిల్స్ వచ్చేటువంటి అవకాశం నాటకం గట్టిగా చేసి ఇదంతా చేస్తే కొంచెం నాటక కళ ఇంకా బాగా. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇందాక వచ్చారు వారు ఎవరో లైన్ లోకి, భరద్వాజ్ గారి లైన్ లోకి. భరద్వాజ్ గారు హలో. వెల్కమ్ సార్. నమస్కారం అండి. అందుకే వాయిస్ మాట్లాడుతున్నాను. మిత్రులందరికీ కూడా ప్రపంచ రంగస్థల దిన శుభాకాంక్షలు. పెద్దలందరూ, నేను లేట్ గా జాయిన్ అయ్యాను ఎందుకంటే ఆఫీస్ నుంచి ఇప్పుడే నాకు టైం దొరికింది. సో ఐ థాట్ ఆఫ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ స్పీకింగ్ టు యూ. అన్ని రకాలుగా అన్ని సంస్థలు కానీ విశ్వవిద్యాలయాలు కానీ రంగస్థల కళలకు సంబంధించి మన వంతు కృషి మనం చేస్తున్నాము. ఇదే కాకుండా కొంచెం కొత్త నాటకాలు, కొత్త రకమైనటువంటి ఒరవడి, వాటన్నిటికీ మనం కొత్తగా వచ్చే ప్రయోగాలకి యువకులకి కొంచెం ప్రోత్సాహం ఇచ్చితే మన దగ్గర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రెండింటిలో కూడా నాటకం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నా అభిప్రాయం. దీనికి పెద్దలందరూ తోడ్పడతారని. అలాగే నాకు ముఖ్యంగా అనిపిస్తుంది ఏంటంటే యాక్టింగ్ వర్క్ షాప్స్ అవుతాయి మన దగ్గర, ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్ షాప్స్ అవుతాయి. అలాగే కొంచెం ప్లే రైటింగ్ వర్క్ షాప్స్ కూడా జరగాలని నా కోరిక. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా కూడా కొత్త నాటకాలు రావట్లేదు అంటారు. కాబట్టి నేషనల్ లెవెల్లో సంగీత నాటక అకాడమీ లాంటి సంస్థలు కొన్ని ప్లే రైట్ వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తాయి. అంటే ప్లే రైట్ కూడా వర్క్ షాప్ ఏంటి అని కొంతమంది అడగచ్చు, కానీ యాక్టింగ్ కి ఎలాగైతే వర్క్ షాప్ పెడుతున్నామో అలాగే ప్లే రైట్స్ కూడా మన తెలుగు విశ్వవిద్యాలయంలో ఉంది కదండి నాటక కళ అనే దాని మీద పాఠం చెప్పినట్టు నాకు గుర్తొస్తుంది పద్మప్రియ. అవునండి. అది అంటే నేను అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అలాంటివి జరిగితే కొత్తగా కొంతమంది రచయితలు, కథా రచయితలు కానివ్వండి, కవిత్వం రాసేవాళ్ళు కానివ్వండి, నవల రాసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనతో పాటు కొన్ని నాటకాలు రాసే అవకాశం ఉంది. వేరే భాషల్లో చూసుకుంటే కథ రాసేవాడు, నవల రాసేవాడు, కవిత్వం రాసేవాడు నాటకం రాస్తున్నాడు. అలాంటి ప్రోత్సాహం మన వాళ్ళకు కూడా ఇవ్వాలని నా ఒక కోరిక అండి. అందుకని ఇది ఒక ముఖ్యమైన పాయింట్ గా చెప్దామని అనుకుంటున్నాను. నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు దీన బాంధవ సార్. నేను 2008-10లో సంభవామి పదే పదే అనే మీ నాటకానికి మొదటి కథకుని సార్. నేను పాట పాడి ఫస్ట్ ఆ నాటకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీరే అక్కడ ఉండి పాట అబ్బాయి అని పాడించారు. అప్పటి నుంచి నాటకం వేదిక మీద ఒక నటుడిగా నా కెరియర్ ఆరంభమైంది సార్. మీ ఆశీస్సులతోని నేను పీజీ అయిపోయిన తర్వాత
టిఐఈ థియేటర్ ఎడ్యుకేషన్ దాని మీద నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా త్రిపురలో కోర్స్ చేసి వచ్చాను సార్. అది వచ్చిన తర్వాత ఇక్కడ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇంకా కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్స్ లలో చిల్డ్రన్ థియేటర్ మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సార్. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 150కి పైగా వర్క్ షాపులు చేశాను సార్ నేను. అదృష్టం ఏంటంటే గొప్ప విషయము, అదృష్టము ఈ సంవత్సరము అంటే డెక్కన్ థియేటర్ స్కాలర్స్ అనే అసోసియేషన్ అందరూ సీనియర్లు అందరం కలిసి చేసిన దాంట్లో గోపికృష్ణ అన్న కావచ్చు, కాజా పాషా అన్న కావచ్చు, ఇంకా అందరూ సాయం కావచ్చు, అందరం కలిసికట్టుగా దాని మీద పోరాడి చేసిన ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం 9 రంగస్థల అధ్యాపకుల పోస్టులని వేసింది సార్. దాంట్లో ఈసారి గవర్నమెంట్ లో కూడా మన పిల్లలు వచ్చారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే సార్, ఈ సంవత్సరం మనకి ఎట్లాగైతే విశ్వవిద్యాలయాల్లో ఒక నాటకం వేయడానికి ఒక ఫండ్ అనేది 15,000 12,000 ఎంతో ఉంది సార్ ఇప్పటికి కూడా డైరెక్షన్ వర్క్ షాప్ కి. అట్లాగే ప్రతి దగ్గర కూడా అంటే అసెంబ్లీలో కానీ దాన్ని ఒక మినిస్టర్ లెవెల్లో మాట్లాడి ఒక ఫండ్ ని ప్రత్యేకంగా పిల్లలకి నాటకం కోసం అని ప్రత్యేకంగా తీయించగలిగితే ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం యాన్యువల్ డేలు అనేవి ఇంతకు ముందు లేవు సార్. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కస్తూర్బా గాంధీ ఇంకా ఈ సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఏమవుతుందంటే యాన్యువల్ డేలు చేస్తున్నారు, కానీ స్కిట్ల రూపంలో చేస్తున్నారు సార్. దాన్ని ఎక్కడెక్కడైతే మన ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఒక ఫండ్ సంవత్సరానికి 30,000 40,000 నిర్దిష్టంగా గవర్నమెంట్ తీయించగలిగి ఒక నాటకాన్ని అక్కడ వేయించగలిగితే అది నిజంగా గొప్ప ప్రదర్శనగా అవుతుంది. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు పశుప్రియ గారు అన్నట్టు ఆడపిల్లలు కరువు అని చెప్పారు, ఆడపిల్లలు కరువు సార్. బట్ ఇప్పటికి ఏంటంటే కొంతమంది ఎవరైతే మన దగ్గర నుంచి ఆడపిల్లలు దాంట్లో జాయిన్ అయి ఉన్నారో, రేఖ కావచ్చు, శ్రవంతి కావచ్చు, ఇంకొక 4-5 ఆడపిల్లలు వెళ్ళి ఉన్నారో వాళ్ళందరితో ఇప్పుడు వచ్చే తరానికి ఆడపిల్లల్ని నిజంగా మనం తట్టుకోలేనంతగా రంగస్థలం అభివృద్ధి చెందే అవకాశాలు మనకు ఉన్నాయి సార్ నిజానికి. అయితే ఏంటంటే నాటకానికి ప్రత్యేకంగా అది కూడా పిల్లల నాటకము ఇంటర్మీడియట్ లో లేనిది, డిగ్రీలో లేనిది రంగస్థల శాస్త్రం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాన్ని పిల్లల స్థాయి వరకే కాకుండా ఇంటర్మీడియట్ కూడా మనం అందరం కలిసికట్టుగా తయారు చేసి డిగ్రీకి అదొక బిఏ లాగా తయారు చేసి దాన్ని తీసుకొచ్చి నాటకాలకు సపరేట్ గా ఒక ఫండ్ తెప్పించేయగలిగితే అది ఫ్యూచర్ లో బాగుంటుంది సార్. అలాగే అదేలేండి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ లాగా డ్రామాకి, నాట్య కళలకి వీటన్నిటికి కలిపి ఒక మినిస్ట్రీ పెడితే ఆటోమేటిక్ గ్రాంట్స్ వస్తాయండి. అవును సార్. సో దానికి ప్రత్యేకంగా ఫండ్ తేవాల్సిన అవసరం కూడా అప్పుడు వాళ్ళకి వాళ్ళుగా మాట్లాడతారు. సో ఇప్పుడు ఏంటంటే సార్ సినిమాటోగ్రఫీకి ఖచ్చితంగా కొంత ఫండ్ తీస్తున్నారు. ప్రతి సంవత్సరానికి అవార్డులను చేస్తున్నారు, కొంత సినిమాలకి సహాయం కూడా చేస్తున్నారు. అట్లా మన దగ్గర నాటకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నిధులను ఏర్పాటు చేసి పిల్లలకి నాటకం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆడపిల్లల కొరత నాటకానికి ఉండదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్, మనకి ఇప్పుడు మీరు చెప్పిన స్క్రీన్ ప్లే వర్క్ షాప్ల తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో ప్రత్యేకంగా అప్పుడప్పుడు జరుగుతున్న సందర్భాలు కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ప్రత్యేకంగా నేనేమంటున్నానంటే సార్, సెమిస్టర్ లో భాగంగా వాళ్ళకి నేర్పించేవే కాదు, తీసుకెళ్లి పిల్లలతోని ఇప్పుడు ఒక కొన్ని స్కూల్స్ కాకుండా యూనివర్సిటీ కూడా కొన్ని స్కూల్స్ ప్రతి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏదో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కావచ్చు, కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని ఆ స్కూళ్ళకి ఇప్పుడు వచ్చిన ఉపాధ్యాయులే కాకుండా మన పిల్లల్ని కూడా టిఐ ఏం చేస్తుందంటే సార్, త్రిపురలో ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కోర్సులో భాగంగా లాస్ట్ 3 నెలలు పిల్లల్ని వాళ్ళ స్కూల్స్ కి పంపించి అక్కడ స్కూల్లో పిల్లల చేత చేయించి ఆ చేయించిన ప్రదర్శనను తీసుకొచ్చి అక్కడ వర్క్ షాప్ల నుంచి మార్కులు వేయడము, వాళ్ళకి ఆ మార్క్ షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ఇక్కడి నుంచి కూడా చేసి తీసుకొస్తే బాగుంటుంది. నీ ఒక దీని మీద ఒక చిన్న ఇది అంటే ఇది నా గొప్పగా చెప్పుకోవడానికి ఏం కాదు, బట్ నేను వచ్చిన తర్వాత హెచ్సియూలో కూడా చిల్డ్రన్ థియేటర్ ఉండేది. నేను స్కూల్ కి వెళ్ళి అక్కడ పిల్లలతో చేసి ఒక టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నాటకం వేయించేవాళ్ళం. అది హెచ్సియూలో నేను నేర్చుకున్నదే, నేను నా కోర్స్ లో భాగం. సో ఇక్కడికి వచ్చాక కూడా అది ఇంట్రడ్యూస్ చేసాం. మనకు చిల్డ్రన్ థియేటర్ ఆల్రెడీ ఉంది. ప్రతి ఏడు మన పిల్లలు కూడా కొన్ని వెల్ఫేర్ స్కూల్స్, అది కూడా మన ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మేము ప్రయత్నం చేసాం. చిరాక్ లాంటిది, ఓక్రీచ్ లాంటిది సపోర్ట్ ఇవ్వలేదు ఆ సమయాన్ని. ఆ సమయంలో కాదు, ఏ సమయంలో వాళ్ళు ఇవ్వరు. మా కరికులం మాకు ఉంటదండి, మాకు కుదరదు అటువంటి వచ్చి. సో మనం వెల్ఫేర్ స్కూల్స్ పిక్ చేసుకొని వెల్ఫేర్ స్కూల్స్ లో ఎవ్రీ ఇయర్ పిల్లలతో మన నాటకం
మనకు ఉంది పేపర్, మన పిల్లలు వర్క్ చేస్తున్నారు దాని మీద. ఎవ్రీ ఇయర్ దాని ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి, చిల్లర థియేటర్ ప్రదర్శన. బ్యాచ్ కి ఒక 4-5 అన్నా మినిమం పడుతున్నాయి మన దగ్గర. కిందటిసారి కూడా 4 నాటకాలు పట్టాయి. సో ఇది ఉంది ఆల్రెడీ తెలుగు యూనివర్సిటీలో పార్ట్ ఆఫ్ ద కరికులం చిల్డ్రన్ థియేటర్ ఉంది. వెరీ గుడ్. మీరు కంక్లూడ్ చేయండి బ్రదర్. నెక్స్ట్. అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. రండి. మీకు కూడా సార్ నమస్కారం అండి. మీ స్క్రీన్ ప్లే వర్క్ షాప్ లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను సార్. మీరు A గ్రేడ్ ఇచ్చారు నాకు, నేను రాసిన దానికి. అంటే చాలా బాగా రాసి ఉంటారు. అవును సార్, నేను ఆల్ ఇండియా రేడియోలో ఇప్పుడు నాటక విభాగం చూస్తున్నాను సార్. ఇక్కడ వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు సార్. మంచి మాటలు 2-3 చెప్పండి. నాటకాలు అనే దానికి చాలా అంటే సరైన స్క్రిప్ట్ కొరత ఉంది సార్. అదే కంటెంట్ పాతదే రొటీన్ గా రిపీట్ అవుతున్నాయి కానీ నాటకాల్లో సార్, స్టేజ్ నాటకాల్లో. మొన్న సాయి మాధవ్ బొర్రా గారు కూడా ఒక నాటకాలు కలిసి ఇదే ఎక్స్ప్రెస్ చేశారు. ఏదన్నా కొత్త దొరుకుతుందని మనం ట్రై చేస్తే కొత్త పాయింటే దొరకట్లేదండి, ఎంతప్పటికీ ఆ పాత రొటీన్ లోనే ఉండిపోయారు. అదొకటి కావాలి గురువు గారు, కొత్త సబ్జెక్టులు తీసుకురావటం. కొంచెం మా రేడియో నాటకాలకు కూడా కొంత సపోర్ట్ చేయండి గురువు గారు, నేను వస్తాను మీ దగ్గరికి. అట్లాగే ఒక కొత్త కంటెంట్ అనేది తీసుకురావాలి. అర్థమైందండి, మీరు చెప్పింది మంచి పాయింట్. నాటకాలు వేస్తున్నారు కానీ కొత్త కంటెంట్ తో రావట్లేదు, మళ్ళీ పాతగా వేస్తున్నారు అన్న. అవును గురువు గారు. ఇంకొక ప్రధాన సమస్య ఏమైందంటే గురువు గారు, నేను మిత్రో గారి టీమ్ లో లాస్ట్ 4 సంవత్సరాల నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు నేను ఒక ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ ఆయన దాంట్లో చేశారు గురువు గారు. నేను ఒక్కడిని 42 అట్లా ఈ ఏజ్ గ్రూప్ లో ఉంటే మిగతా వాళ్ళంతా 60+. ఇంకా నా జనరేషన్ లో నేను మిడిల్ లో ఉన్నాను. నా తర్వాత యూత్ అనేది అసలు తగ్గిపోయింది గురుగారు, ఎవరు రావట్లేదు. అదేలేండి, టీవీ రంగం వైపు వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ. దాన్ని కొంచెం మనం ఒక మోడర్న్ నాటకంగా కానీ ఏదైనా యూత్ తీసుకొచ్చే విధంగా చేయాలి, లేకపోతే నాటక రంగం ఉండదు గురువు గారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి చేసినా గానీ ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి ఇది లేదు కాబట్టి ఏదో పరిషత్తులకి నాటకాలు ఆడుతున్నారు కానీ పరిషత్తులకు అవార్డుల కోసం పరిషత్తుల్లో మాత్రమే నాటకాలు నడుస్తున్నాయి. అవును గురువు గారు, ఈ గ్యాప్ ని కొంచెం మనం ఎట్లా ఫిల్ చేయాలి? కొత్త నాటకాలు తీసుకురావాలి, యువతను ముందుకు తీసుకురావాలి, కొంచెం మోడర్న్ నాటకాలు తీసుకురావాలి. మంది మల్టీ కల్చర్ సిటీ కదా హైదరాబాద్. అవునవునవును, అలాగే సంతోషం. వీటన్నిటిలో కొత్త పాయింట్ అంటే కొత్తగా నాటకాలు రావాలంటే తప్పకుండా అన్నిటికీ మూలం ధనం కాబట్టి ధనాన్ని పెంచే ప్రయత్నం ఏదన్నా చేయగలిగితే ఆటోమేటిక్ గా అది పెరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న సవరణ ఏంటంటేనండి, చూసేవాడు సిద్ధంగానే ఉన్నారు, ప్రదర్శకుల్లో కూడా కొంత మోటివేషన్ జరగాలి. జరగాలి అంటే ఇక్కడ కూడా డబ్బు యొక్క ప్రాధాన్యత ఉంది. డబ్బుని తీసుకురావడం చాలా సార్లు అంటే ఈ విషయమై నేను ఒకసారి మన తనికెళ్ల భరణి గారి సార్ ఉన్నటువంటి మీరు నాటకాల నుంచి సినిమాల వైపు వెళ్ళిపోయారు ఏంటి అని అడిగినప్పుడు, డబ్బుదే ప్రాబ్లం వస్తుందిరా ఎక్కడొచ్చినా కూడా, చాలా డబ్బుది ప్రాబ్లం వస్తుంది. ఒకానొక సందర్భంలో రాళ్లపల్లి గారి గురించి చెప్తూ ఆయన నాటకాలు వేస్తూ ఆయన ఇంట్లో ఉన్నటువంటిది వాటిని ఏదో సోఫాను కూడా ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చింది. అంటే నాటకం కోసం ఆయన చేసినప్పుడు. అందు గురించి నేను కొంచెం ఇటు టర్న్ తీసుకున్నారు అన్నారు. అయితే తనికెళ్ల భరణి గారు లాంటి వాళ్ళు తక్కువ బడ్జెట్ లో కూడా ప్రయోగాత్మకమైన నాటకాలని సృష్టించడానికి అవకాశం కలిగింది. ఇక్కడ ప్రదర్శన చూసే వాళ్ళ కంటే కూడా ప్రదర్శకుల్లో కూడా ఎప్పుడైతే సరికొత్తగా చేయాలనే ఉత్సాహం వస్తుందో అది తప్పుడు కొత్త నాటకాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ అక్కడికి వచ్చేసరికి డబ్బు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ఫండ్ ఏంటి అనే దాని మీద పెద్దలు చేయగలిగే
మన గురుగారు లాంటి వాళ్ళు పెద్దలు దాని గురించి ఆలోచించగలిగితే ఏమవుద్దంటే యంగ్ జనరేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అవును, కరెక్ట్ చెప్పారు రమేష్, చెప్పింది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు బొలినేని తెలంగాణ కృష్ణ ఇలాంటిగా వాళ్ళు, ఇప్పుడు బొలినేని హాస్పిటల్స్ ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నాటకాలకి. కానీ మనం ఆ పాత ఓల్డ్ ట్రెండ్ నాటకాలనే వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం వెళ్ళి అప్రోచ్ కావాలంటే మనం అప్రోచ్ అవ్వచ్చు. యూత్ నాటకాలు తీసుకురావాలి, యూత్ కి అడాప్ట్ అయ్యే కంటెంట్ తీసుకురావాలి. కల్చరల్ డిపార్ట్మెంట్ తెలంగాణ నుంచి కొన్ని వర్క్స్ అయినాయి సార్, బాగానే వచ్చున్నారు. ఆంధ్రాలో కూడా సోదరులు ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళు. మేము ఇక్కడ డెక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ అని పెట్టున్నాము. మా శక్తి మేరకు మేము తిరిగి 10 ఏళ్ళ నుంచి చేస్తే ఒక 10 జాబ్లు థియేటర్కి ఓవరాల్గా మ్యూజిక్ అండ్ డాన్స్ అండ్ ఫోక్కి 100 జాబ్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు అక్కడ కూడా ఏపీలో కూడా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి ఒక మెమోరాండం ఇద్దాము అంటే ఎవరంతకు వాళ్ళు భయపడతారు. మేము ఒక అసోసియేషన్ చేస్తే మమ్మల్ని తక్కువ చేస్తారు, తొక్కేస్తారు, ఇవన్నీ భయాలు ఉన్నాయి సార్ ఏపీలో. నేనే వచ్చి ఒకటి పెడతాను, మనందరం పని చేద్దామని చెప్పిన. మొన్న బుర్రా సాయిమాధవ్ గారు కూడా చెప్పినాను సార్, మనం లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని విద్యాశాఖ మంత్రి కాబట్టి అక్కడ ఉద్యోగాలు పడ్డాయి అనుకోండి సార్. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి సార్, మేమందరం ఇప్పుడు గోపిబాయ్ అయినా నేనైనా కొంతమంది ఉన్నాం, మేము బయట సాయి అయినా మేము బయట నుంచి వచ్చున్నాం సార్. నాటకానికి అసలు ఎట్లాంటి సంబంధం లేదు, ఎంఎస్సీలు ఎంఏలు అవి చేసి ఉన్నాము. ఇక్కడ వచ్చి చేసి ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే అసలు ఉండలేని పరిస్థితి అసలు. ఇప్పుడు 1 నుంచి 25వ తారీఖు వరకు నరేంద్ర మోడీని కింద పడేద్దామని ఆలోచిస్తాం, 25 నుంచి 10వ తారీఖు వరకు బిల్స్ ఎట్ట కట్టాలని ఆలోచిస్తాం సార్. ఇంట్లో ఉన్న పరిస్థితులు కూడా అర్థం కావు ఒక్కొక్కడికి. సో ఏకంగా ప్రధానమంత్రి అయిపోతాం 20వ తారీఖు వరకు, ఒక 10వ తారీఖు నుంచి. అవును సార్, డబ్బులు ఉంటే బాగుంటది అంటే ఇటువంటి జాబ్స్ సార్. ఇప్పుడు 10 మందికి జాబులు పడ్డాయి, వాడికి 50,000 వస్తే అక్కడ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకి నాటకం నేర్పిస్తాడు సార్ అతను. ఇందాక మనం చెప్పుకుందానండి, అక్కడ సినిమాకి చేయాలి డబ్బులు సార్. వస్తున్నాయి, టీవీకి డబ్బులు వస్తున్నాయి, రేడియోకి డబ్బులు వస్తున్నాయి, నాటకానికి డబ్బు ఎదురు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు సార్, ఇక్కడ కూడా ఉంది సార్. మీరందరూ ఎదురుపెట్టి చేశారు కానీ కల్చరల్ డిపార్ట్మెంట్ అండ్ కల్చరల్ ఫండ్ అని దేశం మొత్తం చాలా ఉంది. బడ్జెట్ వస్తుంది సార్ మనకి. ఇప్పుడు తెలంగాణకైనా ఆంధ్రాకైనా ఎంతో బడ్జెట్ ఉంది సార్. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అసలు. ఇప్పుడు పరచూరి రఘుబాబు నాటకోత్సవం నుంచి మీరు మొత్తం శక్తి అంతా ధారపోసినా జరిగేది ఏంటి సార్? ఒక ఊపిరి తీసినంత కూడా కాదు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్. ఇప్పుడు మీరు చాలా మందిని రిక్వెస్ట్ చేసి తీసుకొస్తారు, అక్కడ అవసరం లేదు సార్, గవర్నమెంట్ లో ఉంది. దాన్ని జస్ట్ మనం టర్న్ చేయాలి, టర్న్ చేసే వాళ్ళు లేరు అసలు అక్కడ. ఛానలైజ్ చేసే వాళ్ళు కావాలి సార్, మీలాంటి పెద్దవాళ్ళు ఛానలైజ్ చేయగలిగితే. మీలాంటి వాళ్ళు డైరెక్ట్ మినిస్టర్స్ కి కొంచెం ఏమన్నా కలవగలిగితే బాగుంటుంది సార్. మేము కలవాలంటే ఇప్పుడు ఈ 10 మందికి జాబులు రావడానికి మేము ఎన్నిసార్లు తిరిగినాం సార్. మేమంతా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉంటాము, రావాలి, కలిపి మెమోరాండం ఇవ్వాలి, అసలు చాలా టఫ్ అయింది. కొంచెం పెద్దవాళ్ళ నుంచి మెమోరాండమ్స్ ఇస్తే ఆ జాబ్స్ వచ్చిన, ఆ ఫండ్ ఇటువైపు వచ్చినా చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉంది సార్ మనకు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లో చాలా ఫండ్ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టి అవి కొన్ని చేశారు. రఘుబాబు పరిషత్తులో కూడానండి, మనం ప్రతి పరిషత్తుకి ఎవరిని అడగమండి, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, దానిలోంచి వచ్చే డబ్బులతోనే పరిషత్తులు నడుపుతున్నాం, దానిలో వచ్చిన డబ్బులతోనే అక్కడ థియేటర్ కట్టాం పల్లెకొల్లో. అన్ని అలా మనం అప్పుడు ఓపెనింగ్ లో చేసినటువంటి కలెక్షన్ తప్ప తర్వాత ఎవరిని రూపాయి అడగమండి అక్కడ. అలా తయారు చేసాం దాన్ని, అట్లా అవ్వాలి పరిషత్తులు. కాదు సార్, దాన్ని మీరు రిపటరీగా మార్చని ఉంటే ప్రతి మంత్ 3 లక్షలు వచ్చేది అట్లా పడే. కొంచెం ఏం లేదు, ఇప్పుడు మేమైతే మా శక్తి మేరకు మా డెక్కన్ థియేటర్స్ కావాల్సి నుంచి లెటర్స్ ఇచ్చి ఒక 100 జాబులు ఇట్లా టర్న్ అయ్యేటట్టు ఎట్లయితే చేస్తున్నామో 100లో 10 థియేటర్కి వచ్చినాయి, ఒక 20 ఫోక్ వచ్చినాయి సార్. అదే ఇప్పుడు మనం చేయాలి. మినిస్ట్రీ దాకా మన బాధ, రంగస్థలంలో కళాకారుల జీవితాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళ జీవితాలు దెబ్బతింటే రంగస్థల కళే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అనేది ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళాలి మనం. రంగస్థలమే కదా సార్, లలిత కళలు, అదే లలిత కళలు, నాట్యము, అదే లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ సార్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సెంట్రల్ ఉంది, ఇక్కడ ఉంది మనకు. కల్చర్ మినిస్టర్ ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు సార్, తెలంగాణలో ఆంధ్రాలో. చేయగలిగితే కొంత అది ఇది. ఇప్పుడు మీరు రఘుబాబు నాటకోత్సవం అంత అసలు చెమటోటి చేసింది, ఇది చాలా ఏసీలో కూర్చొని చేస్తారు సార్ వాళ్ళు. అదే నేను చెప్పేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? నమస్తే.
నమస్తే. ఎక్కడ కనపడలా మీరు? కె రవీంద్ర. ఓకే. చెప్పండి సార్. మామూలుగా అంటే వింటున్నాను సార్, అదే మరి నీకు చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీ మనసులో మాట ఏంటో చెప్పండి. రంగస్థలం డెవలప్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది? డెవలప్ అంటే నాకు అంతగా తెలియదు సార్. ఊరికే ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు మీరు, మాట్లాడటానికి కదా? లేదు సార్. సరే అయితే నెక్స్ట్ ఇంకేమైనా చూడండి. హలో, వాడు ఏం చెప్పలేరట. సార్ సార్ నేను ముందు మాట్లాడిన సార్ గోపికృష్ణ సార్, నేను మొదటి నుండి గమనిస్తున్న విషయం ఏంటంటే రంగస్థల కళాకారులు సరే ఏ విధమైన ఆర్థిక వస్తువులు వాళ్ళు పొందలేకపోయినా ఆరోగ్యానికి సంబంధించి సార్ గవర్నమెంట్ నుండి ఏదన్నా ఒక హెల్త్ కార్డు మన నాటక రంగం వాళ్లకు, అటు జర్నలిస్టులకు ఉంది, మిగతా వాళ్ళందరికీ ఉంది సార్. మన నాటక రంగానికి ఇప్పుడు రవీంద్ర భారతి నుండి మనకు ఒక ఆర్టిస్ట్ కార్డు కూడా ఇచ్చారు. కొద్దిగా మన వాళ్లకు ఈఎస్ఐ హాస్పిటల్ గాని అక్కడ గాని ఒక హెల్త్ కార్డు ఇస్తే కొంతమంది యంగ్స్టర్స్ అవ్వచ్చు, ఏజ్ అయిపోయిన వాళ్ళు అవ్వచ్చు, కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆ విషయంలో మీరు కొద్దిగా బిటు గారు, మీరు రమణాచారి గారు అందరు కలిసి అటు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సార్ కళాకారులకు ఒక హెల్త్ కార్డు ఇప్పిస్తే చాలా బాగుంటుంది సార్. అదేనండి, ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఈ రైటర్స్ అసోసియేషన్ వీటన్నింటిలో మేము కార్డులు ఇస్తాం, వాళ్ళు చేసుకుంటారు. అలా ప్రభుత్వం ద్వారా కళాకారులకు ఒక పర్టికులర్ గా రంగస్థల కళాకారులకి చిన్న హెల్త్ కార్డులు ఇస్తే పాపం వాళ్ళు చిన్ననాటికి కూడా ఎలా దోపిడీ జరుగుతుందో మనకు తెలుసు కదా. అవును సార్, అవును సార్. చెయ్యి నొప్పి అని వెళ్తే గుండెకి వస్తారంటారు వాళ్ళు. అవును సార్, అవును. కొద్దిగా ఈఎస్ఐది మనకు అది ఉంది కాబట్టి ఒక ఫెసిలిటీ. అంతకుముందు సార్ ఒకసారి మనకు నంది అవార్డ్స్ లో దాసరి గారు కూడా ఈ విషయాన్ని మాట్లాడారు సార్. రమణాచారి గారితో కూడా మేము దక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ నుండి మాట్లాడితే ఆయన కూడా అన్నారు కొద్దిగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం సార్. ఇప్పుడు ఉద్యోగాలు అయితే వచ్చాయి కానీ ఇది కొద్దిగా మనం అందరం కలిసి కట్టుగా చేస్తే చాలా బాగుంటుంది సార్. అలాగే తప్ప, చాలా మంచి ఆలోచన. అందరం కూడా అప్పుడు ప్రభుత్వం ద్వారా కార్డు వచ్చిందంటే డాక్టర్లు కూడా కొంచెం బాగా చేస్తారండి సార్. ఎందుకైనా మంచిది. నెక్స్ట్. థ్యాంక్ యూ గోపి గారు, బాగా చెప్పారు. మీరు ముగించండి బిట్టు గారు. ఓకే. ఇట్లా చాలా సలహాలు వచ్చాయి. రైటర్స్ వర్క్ షాప్ అన్నారు, మరి ఇట్లా ఆర్టిస్ట్ కార్డ్ అన్నారు, అట్లా ఫండ్ రైజింగ్ అన్నారు, చాలా సూచనలు వచ్చాయి. ఈ అన్ని సూచనలు క్రోడీకరించి అసలు ఒక్కోదానికి ఎట్లా ఇది చేస్తే బాగుంటుంది అనేది కూడా ముందుకు పోవటం అవసరం. ఇప్పుడు ఒక రకంగా డిపార్ట్మెంట్ లో ఉన్నట్టే అనిపించింది మన పద్మప్రియ గారు రావడంతో. సరే, ఏదైనా వాళ్ళు మంచి ఆలోచనలతో ఉన్నారు. ప్రతి ఒక్కరు థియేటర్ ఆలోచనలతోటి ఉన్నారండి, ఎవరు డీవియేట్ కాలేదు. అందరూ సరే, వీళ్ళందరూ లైఫ్ లో కూడా సక్సెస్ అవుతున్న వాళ్ళే కాబట్టి నాకు తృప్తిగానే ఉంది. ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం అనేది ఇంత హ్యాపీగా అందరూ మళ్ళీ మరోసారి రంగస్థలం గురించి మాట్లాడుకోవటానికి అవకాశం కలిగినందుకు నేను సంతోషంగా ఉన్నా. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మీకు ధన్యవాదాలు.